మహాపరిశుద్ధుడా, మహాగరుడా, కరుణా సంపన్నుడా, దయగల తండ్రి, నీకు స్తుతి స్తోత్రాలు చెల్లుకుంటున్నాం దేవా. మారని దేవుడు, మార్పు లేనివాడు ప్రభు. భూలోకములో ఈ మట్టి శరీరములను ప్రేమించి మా జీవితంలో మరి ఒక నెలను, మరి ఒక దినమును, మార్చి నెలంతా కాచి కాపాడి ఏప్రిల్ నెల ప్రభా 2వ తారీఖు వరకు మేము సజీవులెక్కడ ఉన్నామంటే నీ చిత్తం లేకుండా ఈ లోకాన్ని చూడలేము, మాట్లాడలేము, నడవలేము, పనులు చేసుకోలేము. అందరం బట్టి నీకు స్తోత్రాలు. నీ ఆవరణలో ఒక దినము గడుపుతా 1000 దినముల కంటే శ్రేష్టముంటున్నావు ప్రభా. నాయన కొంచెము నాయన నేను వేరే పని మీద జాయిన్ కాలేకపోయాను, 2 వారాల నుంచి. క్షమించండి దేవా. నాయన ప్రేయర్ మీటింగ్ సౌత్ ఇండియా, తెలంగాణ అండ్ నాయన ఆంధ్రప్రదేశ్లో ఈ యొక్క మీటింగ్లో పాల్గొన్న ప్రతి దైవ సేవకులు వాళ్ళ కుటుంబాలను దీవించి ఆశ్రయించి గృహంలో భద్రపరుచుకుని వేడుకొడుతున్నాం. స్పెషల్ ప్రేయర్ మీటింగ్ మినిస్ట్రీ ద్వారా నాయకులైనటువంటి స్టీవెన్ అయ్య గారిని బట్టి నీకు స్తోత్రాలు. అదేవిధంగా నాయన యాండీ గారిని బట్టి నీకు స్తోత్రాలు. నీ దాసులకు ట్రాన్స్లేషన్ చేస్తున్నావు. జాసినాయని బట్టి నీకు స్తోత్రాలు చెప్పుకుంటున్నాం. దీవించి ఆశ్రయించి నీ కృపలో భద్రపరచుకోమని అనేక వర్తమానములు పరిశుద్ధాత్మ గురించి మాకు చక్కగా వివరించిన దాన్ని బట్టి నీకు స్తోత్రాలు జరుగుతున్నాం. గత నెలంతా ప్రభా ఈ దినము నాయన దాసులు వాక్యం ఉండగా ఆత్మాభిషేకంతో నింపి సహాయములు దయచేయండి. ట్రాన్స్లేషన్ చేస్తున్న నిదాసులు జాచినాయని బట్టి నీకు స్తోత్రాలు. విత్తబడుతున్న వాక్యాన్ని మా సంఘాలకు దీవెనకరంగాను ఆశీర్వాదకరంగా ఉండే కృపను దయచేయమని అనేక ప్రాంతంలో నీ యొక్క దాసుడు చెప్పిన వాక్యాన్ని అనేక బిడ్డలకు చెప్పి యేసు ప్రభుని పాపికి మా మారు మనసు, దిద్దుబాటు, రక్షణ మార్గం, తీర్మానం దయచేసి ఈ చివరి దినంలో బాప్తిసానికి ప్రజలకు అనేక బిడ్డలకు సిద్ధపరచమని వేడుకొనచ్చు. మా సంఘాలకు ఆశీర్వాదకరంగా ఉండే కృపను దయచేయమని మా ప్రభువు రక్షకుడైన యేసుక్రీస్తు నామములో అడిగి బతిమాలి వేడుకొనుచున్నాము మా ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్. 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 ఆమేన్ అన్న. Amen. Amen. ఆమేన్. This is the time to worship the Lord, and if you want to sing songs, you can worship at this time and praising God and honoring God. Praise the Lord. Hallelujah. 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 Anna, praise the Lord. Anna, praise the Lord. Anna, praise the Lord. అన్నా ప్రైజ్ లార్డ్ అన్నా. అన్నా ప్రైజ్ లార్డ్ అన్న, ప్రైజ్ లార్డ్ అన్నా ఇంగ్లీష్ లో పాడాలన్నా. అన్నా ఏదన్నా ఎందులో పాడినా పర్లేదన్నా. అన్నా ప్రైజ్ లార్డ్ అన్నా. అన్నా ప్రైజ్ లార్డ్ అన్న, బాబన్న ప్రైజ్ లార్డ్ అన్నా. అన్నా ప్రైజ్ జాస్తి వందనాలు. అన్నా, వందనాలు వందనాలు అన్న. ప్రైజ్ లార్డ్. మరి ప్రైజ్ లార్డ్. మాట్లాడే దేవా నా యేసయ్యా, నీ మాటలలో జీవమున్నది, అది నన్ను బ్రతికించుచున్నది. మాట్లాడే దేవా నా యేసయ్యా, నీ మాటలలో జీవమున్నది, అది నన్ను బ్రతికించుచున్నది. నాతో నువ్వు మాట్లాడుమయా, నిన్ను పోలి జీవించుటకు నన్ను సరిచేయుమయా, నీ కొరకై వాడబడుటకు. నాతో నువ్వు మాట్లాడుమయా, నిన్ను పోలి జీవించుటకు నన్ను సరిచేయుమయా, నీ కొరకై వాడబడుటకు. మాట్లాడే దేవా నా యేసయ్యా, నీ మాటలలో జీవమున్నది, అది నన్ను బ్రతికించుచున్నది.
నత్తివాడయ్యున్న మోషేతో నీవు ముఖాముఖిగా మాట్లాడితివి. నత్తివాడయ్యున్న మోషేతో నీవు ముఖాముఖిగా మాట్లాడితివి. నీ రక్షణను తెలియచేసితివి. నీ రక్షణను తెలియచేసితివి. అట్లే నాతో నువ్వు మాట్లాడుమయా, నిన్ను పోలి జీవించుటకు నన్ను సరిచేయుమయా, నీ కొరకై వాడబడుటకు. మాట్లాడే దేవా నా యేసయ్యా, నీ మాటలలో జీవమున్నది, అది నన్ను బ్రతికించుచున్నది. దూషకునిగా జీవించి హింసించే సౌలుతో దయగా మాట్లాడితివి. దూషకునిగా జీవించి హింసించే సౌలుతో దయగా మాట్లాడితివి. నీ సాక్షిగా జీవించే కృపనిచ్చితివి. నీ సాక్షిగా జీవించే కృపనిచ్చితివి. అట్లే నాతో నువ్వు మాట్లాడుమయా, నిన్ను పోలి జీవించుటకు నన్ను సరిచేయుమయా, నీ కొరకై వాడబడుటకు. హల్లెలూయా. యేసయ్యా, నన్ను సరిచేయండి, నాతో మాట్లాడండి. మరి నీ మార్గం, నిన్ను పోలి జీవించడానికి నేను ఇష్టపడతా ఉన్నాను. నీ మార్గంలో నడవడానికి, నీ యొక్క అడుగు జాడల్లో నేను నడవడానికి నేను ఇష్టపడతా ఉన్నాను. నన్ను సరిచేయండి అని మనం దేవుణ్ణి మనం ప్రార్థిస్తూ మరి ఆయన సన్నిధిలో మనం ఆ యొక్క దేవునికి ఆ యొక్క వేడుకుందాం. ఆయన మన జీవితంలో గొప్పగా మరి ఆయన కార్యాలు జరిగించే దేవుడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మరి సమయంలో మరి ఆ యొక్క మన మధ్యలోకి యాండీ అయ్య గారు వచ్చారు. యాండీ అయ్య గారు మనం ఆహ్వానిద్దాం. ప్రైజ్ లార్డ్ యాండీ సార్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ జాయినింగ్ అమాంగ్ us for this Thursday in this special prayer international worship service. Thank you so much for joining among us, and we are really very much blessed to have you, sir. And in our midst ఎబినేజర్ గారు కూడా మన మధ్యలో జాయిన్ అయ్యారు. ఎబినేజర్ గారికి కూడా ప్రత్యేకమైన వందనాలు. మరి ఎబినేజర్ అయ్య గారు ప్రార్థన ద్వారా మరి వాక్యానికి మనం వెళ్దాం. ఎబినేజర్ అయ్య గారు ప్రార్థన చేస్తారు. అలాగే సార్, ప్రార్థన చేసుకుందాం. కళ్ళు మూసుకోండి. మహాపరిశుద్ధుడు అయిన పరలోక తండ్రి, మీ ఘనమైన నామానికి వేలాది వందనాలు, స్తుతులు, స్తోత్రములు చెల్లించుకున్నాం రాజా. పరిశుద్ధుడైన తండ్రి, పవిత్రుడైన దేవా, అత్యున్నత సింహాసనం మీద ఆసీనుడైన దేవా, మీకే వందనాలు, స్తోత్రములైనా. పరిశుద్ధుడైన తండ్రి, మీకే వందనాలు, స్తోత్రములు చెల్లించుకున్నాం నైనా. మేము కలిగిన తండ్రి, కృప కలిగిన దేవా, మీకే వందనాలు, స్తోత్రములైనా. ఈ రోజు నేను ప్రభా జూమ్ మీటింగ్ లో ప్రభా తండ్రి, మేము కలిసి అందరము నేను మిమ్మల్ని స్తుతించి ఆరాధించుడుగా మీకే వందనాలు, స్తోత్రం రాజా. పరిశుద్ధుడైన తండ్రి, పవిత్రుడైన దేవా, నేను వాక్యంలో మీరున్నారు ప్రభా. రాత్రి సుఖమైన నుంచి ఉదయకాలాన్నిచ్చి ఇంతవరకు కాచి కాపాడిన దేవా, మీకే వందనాలు, స్తోత్రములైనా. ఇదిగో తండ్రి, నేను వాక్యంలో గెలిచుండగా తండ్రి, మీ కృప, మీ మేమ, మీ ఆదరణ మా మీద ఉంచమని, మీ పరిశుద్ధాత్మను కుమ్మరించమని అడుగుచున్నాం ప్రభా. మీకే వందనాలు, స్తోత్రములైనా. నిన్న వాక్యంలో తండ్రి నేను ప్రభా తండ్రి నేను ఇదిగో తండ్రి నేను మరి మీరు నేను ప్రభా సిలువలో తండ్రి నేను పొందిన దెబ్బల చేత ప్రభా తండ్రి నేను ప్రభా మాకు స్వస్థత కలిగిందని ప్రభా, మీరు సిలువతుల్లోనే ప్రభా తండ్రి నేను మీరు నేను బలియాగం అయ్యారని ప్రభా తండ్రి నేను ప్రభా, మీరు ఇచ్చినటువంటి వాక్యాన్ని బట్టి మీకే వందనాలు, స్తోత్రం రాజా. పరిశుద్ధమైన తండ్రి, పవిత్రమైన తండ్రి, నేను ఇదిగో తండ్రి నేను ఈ మీటింగ్ లో ప్రభా మొదటి నుంచి అంతం వరకు మీరే ఉండు ప్రభా. మీ పరిశుద్ధాత్మ శక్తి నడిపించి నడుచున్న ప్రభా. మా ఆత్మీక నేత్రాలు మరి తెలుసు ప్రభా, మీ వాక్యంలో ఉండు ప్రభా. మీ నేను ప్రభా వాక్యాన్ని చెవుల్లో ఉండు ప్రభా తండ్రి నేను విని ప్రభా తండ్రి హృదయంలో ఉంచుకొని
నేను మీ రాజ్య వ్యాప్తి కొరకే తండ్రి నేను ప్రభా మేమందరము తండ్రి నేను ప్రభా ఉండే భాగ్యం దయచేయమని అడుగుతున్నాం ప్రభా తండ్రి నేను ప్రభా తండ్రి మీకే వందనాలు స్తుతులు స్తోత్రములు కూడి వచ్చిన ప్రతి సేవకుల్ని సేవకురాళ్లను ప్రభా తండ్రి అయ్యగారులు ప్రభా దీవించి ఆస్వాదించమని నేను ప్రభా ఈ రోజు నేను చెప్పే వాక్యంలో మీరే సహాయం చేయమని ట్రాన్స్లేట్ లో కూడా ప్రభా మీరే సహాయం చేయమని ప్రతిదీ మీ చిత్తానుసరంగా జరిగించుకోమని ఘనతయు మయమయు ప్రభావాలు మీకే చెల్లించుకుంటూ రానయ్యన యేసు పరిశుద్ధనామములో ప్రార్థన అడిగి వేడుకొంచున్నాం తండ్రి ఆమేన్. ఆమేన్ ఆమేన్ ఆమేన్. చాలా మరి చాలా చాలా వందనాలు బ్రదర్ ఎబినేజర్ గారు. మరి ప్రార్థన చేసి వాక్య భాగంలోకి వెళ్ళడానికి సహకరించిన దైవ సేవకులు ఎబినేజర్ గారికి ప్రత్యేకమైన వందనాలు తెలియజేసుకున్నామండి. మరి అయ్య గారిని మనం ఆహ్వానిద్దాం. ప్రైజ్ లార్డ్ సార్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ జాయినింగ్ అమంగ్ us and encouraging us with the word of God. And we are really very much blessed to have you, sir. Each time you are joining and coming among us, you are encouraging us with the word of God, and that word of God is working on us, and inside we are having the word, and that word is flourishing. The word is giving fruits. That is the experience we are every day. That through that word we are getting more. We are getting more joy and peace and happiness in our hearts, and God will bless you more and more, and God will use you more and more with the mighty Holy Spirit. Please take this time and share the God's word, sir. Hallelujah. Praise the Lord. Hallelujah. ప్రైజ్ ది లార్డ్ సార్, ప్రైజ్ ది లార్డ్. Praise. Hallelujah. Good evening to all. మరి మీ అందరికి కూడా శుభ సాయంత్రము తెలియజేస్తున్నారండి అయ్య గారు. Praise the Lord, sir. And sir. सभी को शाम की प्रेज द लॉर्ड एंड आराधना आपको दे रहे हैं पास्टर साहब ने. Amen. Amen. Praise the Lord. This morning we want to talk a little bit about Jesus being in the tomb. మరి సమయంలో మరి యేసుక్రీస్తు ప్రభు వారు సమాధిలో ఉన్నటువంటి కొన్ని విషయాలు మీతో పంచుకోవాలని అయ్య గారు ఇష్టపడతా ఉన్నారు. प्रभु का दास ने आज के शाम को क्या है कि प्रभु यीशु मसीह जो कब्र में था उन्हीं का जो बातों को आप और हम मनन करने के लिए परमेश्वर के दास इच्छा कर रहे हैं. I don't want to teach anything new unto you. I just only to reveal those things that we may have overlooked. మరి మీరు ఏదో నాకే అన్ని తెలుసు మీకేం తెలియదు అని నేను అని చెప్పట్లేదు, కానీ మీకు తెలిసిన విషయాలే మరొకసారి మీకు జ్ఞాపకం చేద్దామనే ఉద్దేశంతో నేను ఈ విషయాలు మీకు తెలియజేస్తా ఉన్నాను. प्रभु का दास कह रहे हैं कि सारी चीज मुझे ही मालूम है, आप लोगों को कुछ भी मैंने नहीं मालूम करके मैं नहीं कह रहा हूँ, क्योंकि आप लोग जो जानते हैं आप लोग अजमा हुआ चीज है उसी चीज को फिर से मैंने याद करा रहा हूँ. We will look at John chapter 19 verses 35 down through verse 4. What is the verse, sir? 1933. John 19 verse 36 through 4. మరి ఇక్కడ యోహాను సువార్త 19వ అధ్యాయము మరి ఆ యొక్క 33 నుంచి 36 వచనాలు మనం చదువుకుందామండి. यहाँ पे आप और हम कहे कि यूहन्ना 19 का जो वचन जो है 33 से लेकर के 36 तक आप और हम पढ़ेंगे. I want us to understand that we're in the Holy Week of the crucifixion of Christ. మనందరం కూడా మరి ఇప్పుడు పరిశుద్ధమైనటువంటి వారంలో మరి యేసుక్రీస్తు ప్రభువును సిలువలో మరి ఆయన చంపినటువంటి ఆ దినాలను మనం గుర్తు చేసుకుంటూ ఉన్నాం. यहाँ पे आप और हम देखेंगे ये पवित्र जो वीक में फैशन वीक में जो है पवित्र वार है, इतवार से लेकर के ये पवित्र वार में आप और हम प्रभु यीशु मसीह को कैसा क्रूस में डाले, कैसे वो परेशानी हुआ, सब कुछ आप लोग हम लोग मनन कर रहे हैं.
I thank God for Brother Steve. He taught us about the death, I mean the burial and crucifixion. మరి ఆ స్టీవెన్ అయ్య గారి గురించి మరి ఆయన నిన్నటి దినంలో మరి గతించిన 3 దినాలుగా అనేకమైన విషయాలు యేసుక్రీస్తు ప్రభు యొక్క మరణం గురించి ఆయన పాతి పెట్టడం గురించి ఆ విషయాలన్నీ కూడా చాలా విషయాలు ఆయన చాలా లోతుగా మరి మన మధ్యలో ఆయన వివరించారు. 3 दिन का पहले से ही पास्टर साहब ने उनका कब्र में रखना और उनका क्रूस पे बलिदान होना सारे चीज 3 दिनों में पास्टर साहब ने बहुत अच्छा रीति से आपको और हमको समझाए हैं. ఆమేన్. The Holy Ghost bears witness of the word. మరి ఇక్కడ దేవుని వాక్యము ఆ యొక్క దేవుని ఆయన చేసినటువంటి కార్యాలకు ఒక సాక్షార్థంగా ఇక్కడ రాయబడినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. यहाँ पे देखेंगे वो जो किया प्रभु यीशु मसीह ने जो किया था वही सारे चीज प्रमाणित का रूप से में साक्ष्य के साथ आप और हम देखते हैं. ఆమేన్. Brother Steve was teaching us that about Good Friday not being Good Friday, in which to the scripture he is so very true. మరి ఇక్కడ స్టీవెన్ అయ్య గారు చెప్పారు కదా, మరి గుడ్ ఫ్రైడే మంచి శుక్రవారము అని మనము ఆచరించేటువంటిది అది ఇక మంచిది, అది అది మంచి వాక్యానుసారమైనటువంటిది కాదు అని ఆయన చెప్పారు. మరి అది అసత్యము, అది అసత్యముగా అది పాటిస్తూ ఉన్నామనేటువంటి విషయాన్ని మరి తెలియజేశారు. यहाँ पे स्टीवन सर ने जो बताया गुड फ्राइडे के बारे में बहुत अच्छा रीति से उन्होंने बताया, क्योंकि वो असत्य हो सकता है उसी के बारे में भी उन्होंने बताया, क्योंकि वचन का दूसरी तरीका से है करके और वो बताया उस चीज को आप और हम देखेंगे. This is so very important to our belief in what Christ said, because he said, so was Jonah in the belly of the whale for 3 days and 3 nights, so shall the Son of Man be. మరి ఇక్కడ యోనా మరి 3 దినాలు 3 రాత్రులు ఎలాగైతే చేప కడుపులో ఉన్నారో అదేవిధంగా యేసు ప్రభు వారు కూడా భూగర్భంలో ఆయన ఉంటారు, సమాధిలో ఉంటారని చెప్పినటువంటి విధంగా 3 దినాలు 3 రాత్రులు యేసయ్య ఆ యొక్క సమాధిలో ఉన్నారండి. परमेश्वर का दास ने जो बताया और क्या है कि योना जो है मछली का पेट में 3 दिन 3 रात वो रहा, वैसे प्रभु यीशु मसीह भी 3 दिन 3 रात कब्र में है करके आप और हम वचन को सुने थे. ఆమేన్. Excuse me, Pastor Jack, and I had someone come into my office. ఎస్ సార్, నో ప్రాబ్లం సార్, థ్యాంక్ యూ సార్. Okay, so we being filled with the Holy Spirit, we bear witness to the Word of God, for it is true in our lives. మరి మనము ఆ యొక్క దేవుని యొక్క వాక్యానికి ఆ యొక్క మనం సాక్షార్థముగా మనం జీవించే వారిగా ఆ వాక్యాన్ని మనమే ఆ యొక్క సాక్షులంగా మరి మనల్ని ఆయన ఎన్నుకొని మనల్ని ఆయన ఈ లోకంలో వాడుకోవాలని ఇష్టపడతా ఉన్నారు. प्रभु का दास दासियों ये देखिए, क्योंकि परमेश्वर ने जो बोला था उन्होंने अपना वचन के द्वारा आपको और हमको नियुक्त किया है. वो नियुक्त के द्वारा वचन के द्वारा आप और हम इस्तेमाल हो प्रभु यीशु मसीह का जरिया करके वचन आपको और हमको बता रहा है. ఆమేన్. So they have torn the tabernacle down. Now we're in the reconstruction of it within the 3 days. This is what Jesus said, you shall tear it down, and in 3 days I will raise it up again. మరి అక్కడ చాలా మంది ఆ యొక్క ఈ విధంగా దుష్ప్రచారం చేసి శుక్రవారం మంచి శుక్రవారం ఆయన చనిపోయాడు, మరి ఆదివారం ఆయన లేచాడంటే 3 దినాలు 3 రాత్రులు అవ్వలేదు కదండి. మరి ఆ విధంగా అది దుష్ప్రచారం అని, ఆయన చనిపోయింది ఆ శుక్రవారం కాదు,
మరి ఆ యొక్క బుధవారము అనేటువంటిది చాలా లెక్కలు కట్టి అది ఆ విధంగా బుధవారం నాడు ఆయన చనిపోయారని, ఆ తర్వాత 3 దినాలు 3 రాత్రులు అయిన తర్వాత మరి ఆదివారం ఆయన మరి తెల్లవారుజామున ఆయన ఆ సజీవుడిగా లేచారనేటువంటి విషయము మనము ఇప్పుడు గమనించగలుగుతా ఉన్నాం. यहाँ पे परमेश्वर का दास कह रहे हैं कि उन्होंने शुक्रवार को क्रूस के ऊपर मर गया था, 3 दिन 3 रात रह करके वो क्या है कि इतवार को जी उठा। वो तीनों दिन में हिसाब करने से क्या है कि वो क्या है कि बुधवार का दिन में हुआ जैसी, तो कोई लोग बता करके उस चीजों को आप और हम देखेंगे, क्योंकि ये कितने तक मतलब सही है करके आप और हम मनन करेंगे। So here we find out that Jesus is about to be placed in the tomb. మరి ఇక్కడ మనం చూస్తున్నాం కదా, ఆ యొక్క యేసుక్రీస్తు ప్రభు వారు ఆయన మరణించారు, ఆ యొక్క సమాధిలో ఆయన పెట్టబడ్డారు. यहाँ पे देखेंगे प्रभु यीशु मसीह ने मृत्यु हुआ, उनको क्या कि कब्र में रखा गया, वो चीज को देखेंगे। So we will go to John chapter 19 and start at the 35th verse. మరి మనము ఆ యొక్క యోహాను సువార్త 19వ అధ్యాయము 35వ వచనముని మనము చదువుకుందామండి. यहाँ पे आप और हम देखेंगे यूहन्ना रसूल समाचार 19 अध्याय का 33 से लेकर के 35 मतलब 36 ये देखेंगे, वचनों को देखेंगे। Pastor Jockin, we can start reading and read 35 through 40. మరి ఆ యొక్క మనము ఆ యొక్క యోహాను సువార్త 19వ అధ్యాయము మరి 35 నుంచి మరి 33 నుంచి 36 వచనాలు మనం మీలో ఎవరైనా చదవాలని మనం చేసుకుంటున్నామండి. 19 से लेकर 33 तक आप पढ़िए, 33 से लेकर 36 तक आप पढ़िए। हिंदी में भी बाइबल निकाल कर रखिएगा आप लोग, थोड़ा प्रयास के साथ क्या है कि आप लोग हम लोग मदद कीजिए। వారు యేసునొద్దకు వచ్చి అంతకుముందే ఆయన మృతి పొందుట చూచి ఆయన కాళ్ళు విరగొట్టట లేదు గాని సైనికులలో ఒకతో ఆయన ప్రక్కన పొడిచిను. వెంటనే రక్తము కారిను. ఇది చూచిన వాడు సాక్ష్యమిచ్చుచున్నాడు. అతని సాక్ష్యము సత్యమే. మీరు నమ్మునట్లు అతను సత్యము చెప్పుచున్నాడని ఆయన ఎరుగును. అతని ఎముకలలో విరవబడదు అని లేఖనము నెరవేరినట్లు ఇవి జరిగెను. ఆమేన్. हिंदी में पढ़िए, हिंदी में। So here we find that he knoweth that he saith is true, that ye might believe. మరి ఇక్కడ దేవుని వాక్యములో మరి ప్రవచన రూపముగా యేసుక్రీస్తు ప్రభు గురించి చెప్పబడినవన్నీ కూడా సత్యము, అవన్నీ కూడా జరిగినాయి అనేటువంటిది మనకి ఇక్కడ అర్థమవుతూ ఉంది. ఆ యొక్క ఆయన ప్రవచనాల్లో చెప్పినటువంటి విధంగానే ఆ సత్యవాక్యము ద్వారానే ఇవన్నీ కూడా జరిగినాయి అనేటువంటిది ఇక్కడ వాక్యంలో మనం చూస్తున్నాం. प्रभु यीशु मसीह के बारे में जितने भी वचन लिखा है कि ये सब कुछ सत्य वाक्य है, सत्य वचन है। ये सत्य वचन के द्वारा शुरू से जो लिखा हुआ प्रवक्ता के साथ वो सब कुछ सच होते जा रहे हैं, वो सच है। So these things were done so that, and the record was kept so that we might believe what Christ said, that in 3 days he would raise up this temple. మరి ఆయన చెప్పారు కదా, ఇదిగో ఈ యొక్క దేవాలయాన్ని మీరు పడగొట్టండి, తిరిగి నేను 3 దినాల్లో దీన్ని కడతాను అని ఆయన చెప్పినటువంటి రీతిగా ఆ మాట వాళ్ళకి సరిగా అర్థం కాలేదండి ఆ మాట చెప్పినప్పుడు. यहाँ पे आप और हम देखेंगे ये मंदिर को गिरा दीजिए आप लोग, उसको मैंने क्या कि तीसरा दिन में उसको बनाऊंगा, और ये बातें जो है వాయిస్ వినపడతలేదు, वो अपने लिए వాయిస్ వినపడతలేదు అసలు. ఆమేన్. बताए हैं, वो चीज को मैं पूरा करूंगा करके प्रभु यीशु ने कहा था। ఆమేన్. ఆమేన్. So they took the bones
of the other two that were crucified with Christ, but they did not break his bones. That way, the scripture was fulfilled that not one bone in his body shall be broken. మరి ఇక్కడ వాక్యంలో చూసినటువంటి విధంగా మరి ప్రవచనంలో చెప్పబడింది ఆయన ఎముకల్లో ఏ ఎముక కూడా మరి విరగొట్టబడదు మరి అని చెప్పబడినటువంటి రీతిగా సిలువులో ఆయన ఎముక ఏది కూడా విరగొట్టకుండా అదే విధంగా ఆయన సమాధిలో పెట్టినట్టుగా మనం చూస్తున్నాం. यहाँ पे देखिए वो वचन में बताया कि प्रवचन किया गया और भविष्यवक्ताओं के साथ उसमें उनकी हड्डियों में कोई भी हड्डी नहीं टूटेगा करके उनका हड्डी भी टूटा नहीं है, बिना टूटे उनको क्रूस में डाले थे. ये वचन को आप और हम देखेंगे. ఆమేన్. We bear record of the prophecy of Christ being born, even in Genesis, where God talked about thy seed shall bruise his heel. మరి ఆ యొక్క ఆదికాండంలో చెప్పబడినటువంటి రీతిగా మరి ఇదిగో సర్పము మరి ఆ యొక్క మరి అతను అక్కడ అతని పాదం మీద మరి ఆ యొక్క అతని మడం మీద కొడతాది అని ఏదైతే చెప్పబడిందో ఆ విధంగా సర్పం యొక్క తలను ఆయన చితకొట్టినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. यह उत्पत्ति में लिखा हुआ है कि सर्प जो है एड़ी को काटा था, वो एड़ी को काटने के बाद उनका सिर को कुचल डाला करके वहां पे उत्पत्ति में जो लिखा हुआ वही चीज वहां संपूर्ण हुआ है. ఆమేన్. We bear record of the word saying that a king shall rule from the seed of David. మరి ఇక్కడ దావీదు వంశములో నుంచి దావీదు గోత్రంలో నుంచి యూదుల రాజు పుడతాడు, వస్తాడు, ఉద్భవిస్తాడు అని వాక్యంలో ప్రవచనాల్లో చెప్పబడినటువంటి విధంగా ఆయన దావీదు వంశములో నుంచి ఆయన వచ్చారు. यहाँ पे वचन में लिखा है दाऊद का संतान से उत्पन्न होगा करके जो बहुत वक्ता के द्वारा लिखा गया वो संपूर्ण रीति से परिपूर्ण रीति से क्या कि दाऊद का संतान से ही उत्पन्न हुआ है. We bear record even unto the word that it said that a son shall be given and the government shall be upon his shoulders. మరి అక్కడ వాక్యంలో మరి చెప్పబడినటువంటి రీతిగా మరి అతని భుజముల మీద రాజ్యభారం ఉండును అని ఆయన 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 మొత్తం రాజ్యం అంతా కూడా ఆయన నడిపిస్తారు, ఆయన ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త అని చెప్పబడిన వచనాలన్నీ కూడా ప్రవచనాలన్నీ కూడా నెరవేరాయండి. वो वचन में जो बताया वाला अनुसार जो है वो क्या है कि सोचने वाला है और आश्चर्य करता है और उनके कंधों पे क्या है कि और राज का जो दुनिया का भार उनका कंधे पे रहेगा करके वचन में जैसे बताया वैसी संपूर्ण रीति से हुआ भी है. ఆమేన్. So what I'm doing is going back and showing us all of the evidence of those things which were spoken unto us according to the word. మరి ఈ విధంగా దేవుని వాక్యాన్ని బట్టి దేవుని వాక్యం ద్వారా మనకి ఏదైతే చెప్పబడ్డాయో ఆ వాక్యాలన్నీ కూడా రాయబడ్డాయో ఆ వాక్యాలన్నీ కూడా సత్యమైనవని, ఆ వాక్యం అంతా కూడా పరిశుద్ధాత్మ దేవుడు మన కొరకు మరి ఆయన ముందుగా రాయించి ఉంచారనేటువంటిది మనము దీన్ని బట్టి మనకు అర్థమవుతా ఉంది. ये वचन के द्वारा जो लिख रखा है, जो हो रहा है, जो हो गया है, क्योंकि पवित्र आत्मा के द्वारा ये सब कुछ संपूर्ण हुआ करके वो सच है करके आप और हम मानते हुए इन्हीं के जरिए आप और हम चल रहे हैं. I also want us to realize that according to the word and to the prophecy that Jesus was spoken of in the Old Testament. మరి అంత మాత్రమే కాకుండా యేసుక్రీస్తు ప్రభువారి లోకంలో జీవించినంత కాలము కూడా ఆయన ఏ మాట చెప్పినా ఏ మాట పలికినా తన నోటితో ఆ మాటలన్నీ కూడా ముందుగా ప్రవచనాల్లో నెరవేర్చబడినట్లుగా, అందులో ప్రవచనాల్లో పూర్వకాలము అనేక వందల సంవత్సరాల క్రితం చెప్పబడినటువంటి మాటలనే ఆయన మరి తెలియజేసినట్లుగా మనం చూస్తున్నాం. ఆమేన్.
यहाँ पे वचनों में देखेंगे आप और हम क्या है कि प्रभु यीशु मसीह अपना मुंह से जो बताया है, जो अंगीकार करके बोलते रहा, और वो क्या है कि बहुत वक्तों के साथ वो पहले क्या है कि लेखनों में लिखा हुआ है, वचनों में लिखा हुआ वही चीजों को प्रभु यीशु मसीह कहा जैसी और क्या है कि आप और हम देख सकते हैं। Amen. In a minute, Pastor Jockin, we're going to speed up, but I bear that anything that Jesus told us is true. మనం ఇంకా కొంచెం చాలా విషయాలు మనం నేర్చుకోవాలి కాబట్టి కొంచెం త్వరగా ఈ వాక్యాన్ని మనం విందామండి. మరి ఆయన చెప్పిన మాట ఆయన ప్రవచనాలను నెరవేర్చడానికి ఈ లోకానికి వచ్చాడు అనేటువంటిది మనకు అర్థమవుతా ఉంది. बहुत सारे चीजों का अपन को सीखना है, इसलिए क्या कि जल्दी जल्दी जाएंगे, क्योंकि प्रभु यीशु मसीह ने जितने भी क्या कि लिखित लिखा हुआ, वो ग्रंथों में लिखा हुआ, पवित्र शास्त्र में लिखा हुआ सारे चीज आपको और हम सीखना है, उसको आगे बढ़ाते हुए अपन आगे बढ़ेंगे. So now here we are, and we are at the point of them taking him off the cross, and they were doing it in a hurry because the 6 o'clock hour was vastly approaching. మరి ఇక్కడ యేసు ప్రభు వారిని ఆ యొక్క సాయంత్రం 6 అయిపోతే మళ్ళీ సబ్బాతు, మరి ఎవరు కూడా మరి శవాలు ముట్టుకోకూడదు కాబట్టి 6 కాకుండానే 6 గంటే ముందుగా యేసయ్యను ఆ యొక్క పార్థివ దేహాన్ని సిలువ మీద నుంచి దించి పాతి పెట్టాలని వారు ప్రయత్నాలు చేశారు. यहाँ पे क्रूस के ऊपर जो मर गया वाला प्रभु यीशु मसीह को क्या है कि 6 बजे से पहले क्या है कि ये सारी कुछ संपूर्ण रीति से करना है, इसलिए क्या है कि उन लोग 6 बजे से पहले पार्थिव देह को क्या है कि ले जा करके उन लोग क्या कि समाधि किया, जैसे आप और हम देख सकते हैं. Can we just imagine the power that Jesus had, that when they pierced him in his side, it said blood and water come out of his side. మరి వాక్యంలో రాయబడినటువంటి విధంగా ఆయన ప్రక్కలో బళ్ళంతో పొడిచినప్పుడు ఆ యొక్క రక్తము నీరు కూడా ఆ ప్రక్కలో నుంచి కారింది అని మనం చూస్తున్నాం. దాని గురించి ఎప్పుడైనా ఆలోచించారా మీరు? ये वचन में लिखा जैसे क्या है कि जब वो क्रूस में था प्रभु यीशु मसीह, उनके क्या है कि क्योंकि फसली में क्या है कि बल बोका गया था, वहां पे क्या है कि लहू भी आया, वहां से पानी भी आया. उस चीज को आप और हम कभी मनन करके ध्यान किए हैं क्या? Here we find out Jesus told him when he was hanging on the cross, and he cried with a loud voice, "It is finished." మరి ఆ విధంగా యేసుక్రీస్తు ప్రభువారు ఎప్పుడైతే ఆ పక్కలో బళ్ళెం పొడిచిన తర్వాత రక్తము నీరు ఆయన మరి ప్రక్కలో ప్రవహించిందో అప్పుడు ఆయన గట్టిగా కేక వేసి, తండ్రి నా ఆత్మను నీకు అప్పగించుచున్నాను అని ఆయన కేక వేసి సమాప్తమైందని చెప్పి ఆయన మరణించారండి. यहाँ पे देखेंगे प्रभु यीशु मसीह को फसली में जो हृदय में जब बल बोका गया था, उस समय क्या है कि लहू भी आया और पानी भी आया. उसी समय ने प्रभु यीशु मसीह ने बहुत बड़ा आवाज के साथ चिल्लाते हुए अपना आत्मा को, हे पिता मैं अपना आत्मा को आपको सौंप रहा हूं करके वो चिल्ला करके सौंप करके वो क्या कि अपना प्राण को उसमें छोड़ा है. Pastor Jack, and I have many different things going through my mind at one time that the Holy Spirit wants me to talk about. So I'm having to distinguish between what I need to say and what I don't need to say. మరి ఈ విధంగా పరిశుద్ధాత్మ దేవుడు అనేక విషయాలు నాకు బోధించమని చెప్తా ఉన్నారు. మరి అవన్నీ కూడా మరి మీకు చక్కగా నేను బోధించడానికి, అర్థమయ్యే విధంగా నేను బోధించడానికి మరి నా అయ్యగారి కొరకు మీరు అందరూ కూడా ప్రార్థన చేయాలని అయ్యగారు కోరుతూ ఉన్నారు. यहाँ पे परमेश्वर का दास आपसे हमसे कह रहे हैं कि बहुत सारे विषय पवित्र आत्मा मेरा हृदय में आप लोगों को सिखाने के लिए प्रेरित कर रहा है, वो सारे चीज मैं आप लोगों को बताऊं. ऐसे इसलिए मेरे लिए, मेरा वचन के लिए, मैं प्रचार के लिए आप लोग अपना व्यक्तिगत प्रार्थना में याद कीजिए करके प्रभु का दास आपसे हमसे विनती कर रहे हैं.
I'm gonna stick with the passage of chapter 19, verse 38, where it says Joseph of Amrita, being a disciple of Jesus, but secretly for the fear of the Jews, besought Pilate that he might take away the body of Jesus. మరి ఇక్కడ 8వ వచనంలో మనం చూస్తున్నాం కదా, యోహాను సువార్త 19వ అధ్యాయం 38వ వచనంలో, అటు తర్వాత మరి అరిమతయి అయిన యోసేపు అనేటువంటి ఒక దైవ సేవకుడు యేసుక్రీస్తు ప్రభు యొక్క ఆ యొక్క దేహాన్ని మరి నాకు ఇవ్వండి, నేను తీసుకుని దాన్ని పాతి పెడతాను అని పిలాతు దగ్గరికి వెళ్ళి రహస్యంగా దాన్ని అడిగినట్లుగా అక్కడ వచనంలో మనం చూస్తున్నాం. यहाँ पे आप और हम देखेंगे क्योंकि 19 का जो 38 वचन में क्या है कि हृदय यीशु जो है उन्होंने वो कहा प्रभु यीशु मसीह का देह को मुझे दीजिए, मैं उनको ले जा करके समाधि करूंगा करके मांग के लेके गए, जैसे आप और हम वचन में देखेंगे. I want to talk about Joseph being the rich man. Joseph was a rich man, but he was a secret disciple of Christ. మరి ఇక్కడ యోసేపు అనేటువంటి ఆయన చాలా ధనవంతుడు అని రాయబడి ఉంది. అయితే ఆయన మరి రహస్యముగా యేసయ్య బోధలు వినేటువంటి వాడు, రహస్యంగా యేసయ్యను వెంబడించేవాడు అనేటువంటిది రాయబడి ఉందండి. यहाँ यूसुफ जो है, जो प्रभु यीशु मसीह का जो पारदी देश को मांगा था, उनका जो वो जो लाश को मांगा था, वो क्या है कि रहस्य रूपी से प्रभु का वचन सुनने वाला और वो बहुत धनवान है करके भी वचन में अपन देखते हैं. Look at the work that Jesus was doing. He had just taught a lesson about it would be easier for a camel to go through the eye of a needle rather than a rich man to get into heaven. మరి మన వాక్యంలో రాయబడినటువంటి విధంగా ధనవంతుడు దేవుని రాజ్యంలో ప్రవేశించుట అరుదు, ఆ యొక్క ఒంటె సూది బెజ్జంలో దూరుట సులభము అని ఆయన చెప్పినటువంటి మాటలు మరి ధనవంతుని విషయంలో అవి ఇలాంటి ధనవంతుల గురించి ఆయన చెప్పలేదు అనేటువంటిది మనకు అర్థమవుతా ఉంది. यहाँ पे आप और हम देखेंगे क्या है कि धनवान जो है स्वर्गराज में प्रवेश नहीं करेगा, क्योंकि ऊंट जो है सुई का और छीदे में जा नहीं सकता करके वो लिखा हुआ है, लेकिन इस तरीके का धनवान की जैसी वो नहीं कहा है. Here we are now finding that the rich man, which was once operating in secret, now is the first one to operate in the ministry of God openly. మరి ఇక్కడ అంతవరకు కూడా తను ధనవంతుడిగా ఉండి రహస్యముగా మరి యేసు ప్రభును వెంబడించిన ఆయన మరణించిన తర్వాత ధైర్యముగా ముందుకు వచ్చి పిలాతు దగ్గరకు వెళ్ళి ఆయనతో మాట్లాడుతూ మరి ఆ యొక్క యేసు ప్రభు యొక్క బాధ్యతలు ఆయన వహిస్తున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. यहाँ पे ये धनवान व्यक्ति यीशु के बारे में देखेंगे, उस समय तक वो रहस्य रूपी से उनका वचन सुनता था, उनके बारे में जानता था, और वो जा करके इतने धनवान व्यक्ति जो है जा करके उनका लाश को मांगा, ये कार्यक्रम मैं करूंगा करके पिलातुस से मांगा, जैसे आप और हम वचन में देखते हैं. आप और हमको ऐसे समझना है. Here we find Nicodemus was one of the ones who came to him by night. But yet, after the death and of Jesus, he come to them boldly to receive of his body. మరి అంతకుముందు నికోదేము అనేటువంటి ఒక ఆయన మరి ఆ రహస్యంగా యేసు ప్రభువుని వెంబడించి రాత్రి వేళ వచ్చి మరి ఆయనతో మాట్లాడినటువంటి వ్యక్తి ఆ యొక్క ఆయన రహస్యంగానే వెంబడించేటువంటి వాడు, కానీ ఇప్పుడు ఈ యొక్క అరిమతయి యోసేపుతో పాటు వచ్చి బహిరంగంగా ధైర్యంగా పిలాతు దగ్గర నుంచి ఆయన కూడా యేసయ్య మరి ఆ యొక్క ఆ బాధ్యత నేను తీసుకుంటాను అని వారిద్దరు కూడా అడుగుతా ఉన్నారండి. यहाँ पे ये यीशु जो है रहस्य रूपी से दिन भर उनका पीछे रहा होगा और उनको कार्यक्रमों को देखा होगा, और आकर के शाम के समय रात के समय आकर के उनका देह को मांग करके ले जाके मैं इसको क्या है कि दफनाऊंगा करके बोलने वाला ये धनवान व्यक्ति के बारे में वचन में अपन देख सकते हैं. Whether this be of importance or not, Jesus was born in a manger. You know, he was born
he was born in the stable with the animals. మరి ఇక్కడ యేసు ప్రభు వారు జన్మను గురించి మనం ఆలోచించినట్లయితే ఆయన ఒక పశువుల పాకలో ఆయన పుట్టారు. పశువుల తొట్టిలో ఆయన పరుండబెట్టినట్లుగా మనం చూస్తాం. అంత దీనత్వమైనటువంటి జన్మ ఆయన జన్మించారు ఈ లోకంలో. यह प्रभु यीशु मसीह का जन्म का बारे में आप और हम देखेंगे तो वो क्या है कि एक पशु का साला में, क्योंकि जो गाय बैल रहने वाला साला में वो पैदा हुआ और वहां पे क्या है कि उनको एक टोकरी में रखा, जैसी आप और हम देख सकते हैं. What other place would a lamb be born? What other place in the Bible that or in our society where the lamb should be placed? Should it be placed in a big facility? మరి ఆ యొక్క ఈ యొక్క గొర్రె పిల్ల ఆ యొక్క అనేటువంటి దానికి చాలా మరి చాలా చక్కగా చూసుకుంటారు. సింహాసనం మీద దాన్ని కూర్చోబెడతారు, అన్ని వసతులు అనుగ్రహిస్తారు అని ఎక్కడ కూడా రాయబడలేదండి. గొర్రెపిల్ల అంటే చాలా మామూలుగా మరి సామాన్యమైనటువంటి జంతువుగా మనం ఎక్కడ పడితే అక్కడ అది ఉండే విధంగా మనం దాన్ని పెంచేవారుగా మనం ఉంటామని మనకు తెలుసు. यहाँ पे मेमना का बारे में आप हम देखेंगे तो वो एक जानवर है, वो कहीं भी रहता है, कैसे भी अपन सोचते हैं, लेकिन उसके बारे में लिखा हुआ जो है ये मेमना का बारे में बहुत अच्छा रीति से बाइबल में वचन में लिखा हुआ. He come into the world as a lamb of God, but when he goes out, he's the king of the Jews. మరి ఆయన ఈ లోకంలోనికి ఆ యొక్క దేవుని గొర్రెపిల్లగా ఈ లోకంలోనికి వచ్చాడు. అయితే ఆయన ఒక యూదులకు రాజుగా మరి ఆయన ఈ యొక్క లోకంలో నుంచి ఆయన మరి ఆయన వెళ్ళినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. परमेश्वर की तरफ से क्या है कि वो क्या है कि एक मेमना बन के एक क्या है कि वध होने वाला जैसे बन के आया. वो राजाओं का राजा है, प्रभुओं का प्रभु है, यहूदियों का राजा है. वो क्या है कि वो राजा बन के क्रूस के ऊपर बलिदान होकर के वो स्वर्ग में चले गए करके आप और हम ये वचन के आधार से देखेंगे. When Joseph was hewing out the rock, I wonder, did Joseph know that it would be Jesus' tomb where he would be placed in the belly of the earth? మరి ఈ విధంగా యోసేపు ఎంతో ధనవంతుడు, మరి ఎవరు కూడా ముందుకు రాలేదు, కానీ యోసేపు ధైర్యంగా ముందుకు వచ్చి యోసేపు నికోదేము ఇద్దరు కూడా మరి పిలాతు దగ్గరికి వెళ్ళి ఆయన మరి పార్థివ దేవాన్ని మాకు ఇవ్వండి, ఆ సమాధి కార్యక్రమం మేము చేస్తామని వారు ఆ సమాధి బాధ్యత వారు తీసుకున్నారండి. प्रभु यीशु मसीह क्रूस के ऊपर जब बलिदान हो गया था, मृत्यु हो गया था, वहां पे कोई नहीं आए हैं, लेकिन ये धनवान व्यक्ति और दोनों व्यक्ति मिलकर के पिलातुस के पास जाकर के उनका लाश को हमें दीजिए, हमें ये कार्यक्रम करेंगे, उनको दफनाएंगे करके वो हिम्मत के साथ मांगा, जैसी आप और हम देखते हैं. Now, when Jesus said that it was finished part of his work, but then there was work still to be done. మరి ఆయన సిలువలో సమాప్తమైనది అని ఆయన చెప్పారంటే ఆయన చేయవలసినటువంటి పనిలో కొంత భాగము సమాప్తమైంది, ఇంకా ఆయన చాలా పని చేయవలసి ఉంది అనేటువంటి అర్థం మనకి వస్తుందండి. प्रभु यीशु मसीह ने क्रूस को ऊपर सब कुछ संपूर्ण हुआ करके उन्होंने कहा था, उन्होंने जो काम किया अधूरा और भी है, और भी करने वाला काम है करके सब कुछ संपूर्ण हुआ करके वो बातों को वहां सब समाप्त हुआ करके बोल के अपना प्राण को छोड़ा. So some of us may say, well, what else is to be done that he's been crucified, he's being placed in the tomb? What else is it to be done? మరి చాలా మంది అనుకుంటారు, మరి ఏంటండి ఆయన చేయాల్సిందంతా చేశాడు కదా, ప్రాణం పెట్టాడు కదా, ఆయన సమాధిలో పెట్టబడ్డాడు కదా, ఇంకా ఆయన చేయాల్సింది ఏముంది, అంతా అయిపోయింది కదా అని ఒకవేళ మనం అనొచ్చు.
बहुत सारे लोग ये सोचते हैं कि वो क्रूस के ऊपर सब कुछ संपूर्ण हो गया, सब कुछ समाप्त हो गया करके वो प्रभु यीशु मसीह ने कहा, और वो जो कहा वो हो गया है, और क्या बचा है करके आप और हम बोल सकते हैं। उस चीज को प्रभु का दास विवरण करेंगे। This brings us back again to the scriptures, you all. Luke 4:18, where it reads, we're going to go to Luke 4:18, and it reads, "The Spirit of the Lord is upon me, because he has anointed me to preach the gospel to the poor. He has sent me to heal the brokenhearted and preach deliverance to the captives." This is where we're at right now when they place him in the tomb. మరి ఇక్కడ వాక్యంలో మనం చూస్తున్నాం కదా, లూకాసు వార్త 4:18 మనం చూస్తున్నాం కదా, యేసయ్య చెప్తా ఉన్నారు, ప్రభు ఆత్మ నా మీద ఉన్నది, బేదలకు సువార్త ప్రకటించుటకై ఆయన నన్ను అభిషేకించెను, చెరలో ఉన్న వారిని విడుదలను, గుడ్డివారికి చూపును కలుగటకు, ప్రకటించుటకును, నలిగిన వారిని విడిపించుటకును, ప్రభు హితవస్త్రం ప్రకటించుటకును ఆయన నన్ను పంపి ఉన్నాడు అని చెప్తున్నారండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. यहाँ लोकारस समाचार 4:18, कोई हिंदी में पढ़ना है तो पढ़िए। पढ़िए। प्रभु का आत्मा मुझ पर है, इसीलिए कि उसने कंगालों को सुसमाचार सुनाने के लिए मेरा अभिषेक किया है, और मुझे इसलिए भेजा है कि बंदियों को छुटकारे का और अंधों को दृष्टि पाने का सुसमाचार प्रचार करूं, और कुचले हुओं को छुड़ाऊं, और प्रभु के प्रसन्न रहने के वर्ष का प्रचार करूं। थैंक यू। आमेन। Pastor Jack, I want to talk when he told on the cross, he said, "Today ye shall be with me in." మరి ఆయన సిలువలో మరి ఆయన కుడివైపున ఉన్నటువంటి దొంగతో ఆయన చెప్పారు కదా, ఇదిగో ఈరోజు నీవు నాతో కూడా పరదేశంలో ఉందువు అని ఆ దొంగతో ఆయన చెప్పారు. क्योंकि वो क्रूस के ऊपर में वो चोर के साथ प्रभु यीशु मसीह ने कहा, एक साइड में रहने वाला, और वो आज का दिन आप मेरे साथ, क्योंकि परलोक में स्वर्ग में रहोगे करके उनको वादा करके उनको ऐसे बताया था। I want to say in that he told him today that he would be with him in paradise, that many of us thought that when he come into heaven on today that he would be with him, but that's not true. మరి ఇదిగో నీవు నాతో కూడా పరదేశంలో ఉందువు అని చెప్పినారంటే, అది ఒకవేళ పరదేశం అంటే చాలామంది తప్పుగా అర్థం చేసుకుంటారు పరలోకం అని, కానీ అది పరలోకం కాదు, పరలోకం వేరే పరదేశం వేరే అనేటువంటిది మనం అర్థం చేసుకోవాలి. ये क्या है कि बहुत सारे लोग क्या है कि ये सोचते हैं कि चोर को उन्होंने क्या है कि मेरे साथ परलोक में रहोगे करके बोलने का अर्थ जो है परलोक अलग है, परदेश अलग है। ये दोनों का जो चीजों को आप और हम समझने का प्रयास करें। Please don't fall out with me. Just hold on just a few more minutes, Pastor Jockin, and I'll try to explain that they didn't go to heaven right off. మరి ఒకవేళ మీరు పరలోకము మరి పరదేశం వేరువేరే అంటున్నారు ఈయన అని నా మీద కోపం తెచ్చుకోకండి. కొద్దిసేపట్లో మీకు వాక్యాధారాలతో కూడా నేను ఖచ్చితంగా మీ ముందు నేను పెట్టాలని నేను ఇష్టపడతా ఉన్నాను. यहाँ पे तेलुगु में जो लिखा है परलोक अलग है, परदेश अलग है, तो मेरे ऊपर आप लोग गुस्सा ना हो, क्योंकि मैंने वचन के द्वारा आप लोग को समझाऊंगा, इसलिए आप लोग समझने का प्रयास कीजिए। I want to explain that guys is in the bosom of Abraham. It's not in heaven where God the Father is. మరి అక్కడ ఆ ధనవంతుడు లాజరు మరణించినప్పుడు ఆ యొక్క మరి అబ్రహాము రొమ్మున ఆనుకుని ఉన్నాడని లాజరు అక్కడ రాయబడి ఉంది. ఈ అబ్రహాము రొమ్ము అంటే అది పరదేశం ఉండేటువంటి ప్రాంతము. ఎందుకు పరలోకంలో మరి ఆ యొక్క దేవుని మరి అందరు కూడా దేవుని మీద ఆనుకుని ఉంటారు కాబట్టి అది పరలోకం వేరే, ఈ అబ్రహాం రొమ్మున ఆనుకోవడం అనేటువంటిది వేరే అనేటువంటిది మనకు అర్థమవుతా ఉంది. यहाँ पे आप और हम देखिए, जो धनवान व्यक्ति लाजर मर गया था, और क्या है कि वहां पे जाकर के वो क्या कि
परलोक चला गया, परदेश चला गया। उनके जो सीने में रह के वो रह चुका है करके वचन में लिखा है। इसलिए परलोक चला गया, परदेश चला गए। ये दोनों चीज को फर्क है। Amen. If we will remember that Jesus told the story about the rich man and Lazarus. మరి ఆ యొక్క ఈ విషయం మనకు బాగా అర్థమవడానికి అంతకుముందు యేసుక్రీస్తు ప్రభు వారు ధనవంతుడు లాజరు గురించినటువంటి విషయాలు మనకు చెప్పారు. यहाँ पे ये विषय जो है आप और हम समझने के लिए प्रभु यीशु मसीह ने पहले से ही वचन में आपको और हमको समझा के धरती में रहते समय रखा था। Amen. So scripture does back up that Abraham's bosom was in the belly of the earth, and Hades was still a great ways from Abraham's bosom. మరి ఇక్కడ ఆ వాక్యాధారాలతోనే మరి ఆ యొక్క యేసుక్రీస్తు ప్రభు వారు ఇదిగో నీవు నాతో కూడా పరదేశంలో ఉందువు అనేటువంటి అంతకుముందు ఆయన పరదేశం గురించి వివరించారు. కాబట్టి అది అబ్రహాం రొమ్ము, అది ఆ భూమిలో ఉన్నది అనేటువంటి విషయము మనకు తెలుసు. దానికి దూరంలోనే కొంచెం దూరంలో మరి ఆ యొక్క ఒక గొప్ప అగాధం అవతల పాతాళం కూడా ఉందనేటువంటిది అక్కడ మనం చూస్తూ ఉన్నాం. यह प्रभु यीशु मसीह उस समय वचन के आधारित, क्योंकि जो लाजर जो है उनके जो परदेश में जो उनकी सीने पे लगा हुआ था, उसी की जस्ट थोड़ा दूर में क्या है कि अधोलोक भी है करके प्रभु यीशु मसीह ने कहा, जैसी वचन में लिखा हुआ है। Amen. Amen. Now, the only way that we could get to heaven directly is through the blood of Jesus. You know, the perfect lamb, the holy lamb had to shed blood for us to be able to go to heaven. మరి ఈ విధంగా మనం అందరం కూడా ఈ యొక్క పాపాల నుంచి క్షమించబడి మనం అందరం కూడా నిత్య మరణాన్ని నుంచి తప్పించబడి నిత్య జీవంలో ఆ తండ్రితో మరి పరలోకంలో యుగయుగాలు మనము జీవించాలంటే అది కేవలం యేసుక్రీస్తు ప్రభువారు సిలువలో మరణించి ఆయన రక్తం చిందించి మనల్ని క్షమించి మనల్ని పాప విమోచన కలిగించడం ద్వారా మాత్రమే అది జరుగుతుంది అనేటువంటిది వాక్యాలు మనకి చాలా తేటగా తెలియజేస్తా ఉంది. ఆమేన్. హల్లెలూయా. यहाँ पे आप और हम क्या है कि उनकी परमेश्वर जो भेजे वाला प्रभु यीशु मसीह के ऊपर विश्वास रखते हुए कि उन्हीं के लहू के द्वारा धोए हुए लोग, और क्या है कि आप और हम क्या है कि उनके पिता का जो राज्य में जाने के लिए उन्हीं के द्वारा सब कुछ संभव है, उनके बिना कुछ नहीं है करके ये वचन के द्वारा क्या है कि उन्होंने अपना पापों को अपराधों को क्षमा करके धो दिया करके आप और हम समझ सकते हैं। I pray that I'm not losing anyone, and I pray that I'm making this very, very plain that we all can follow along. మరి ఈ యొక్క మీరందరూ కూడా మరి శ్రద్ధగా మరి మాటలు వింటున్నారు. మీలో అందరికీ కూడా మాటలు అర్థమవుతున్నాయి. ఎవరు కూడా మరి మాటలు మరి వ్యర్థం కావటం లేదని నేను అనుకుంటూ ఉన్నాను. ఎందుకంటే ఈ మాటలు చాలా అవసరమైనటువంటివి, చాలా మనం నేర్చుకోవాల్సిన మాటలు ఇవి. सभी लोग क्या है कि वचन को सुन रहे हैं आनंद रीति से, क्योंकि ये वचन जो है सभी समझ रहे हैं दोनों भाषाओं में। मैं समझ रहे बहुत बड़ा जरूरी चीज है। मैं भी बहुत आनंदित हूँ, आप लोग अच्छे तरीके से सुन रहे हैं, वचन मनन कर रहे हैं करके मैं भी आनंदित हूँ। So in these 3 days when he was in the belly of the earth, he was going to set the captives of the captives free. మరి ఆయన ఎప్పుడైతే ఆయన మరణించి సిలువలో మరణించారో అప్పుడు ఆ యొక్క మరి ఆ పాతాళంలో ఆ పరదైసులో ఉన్నటువంటి వారిని మరి ఆయన ఆత్మరూపిగా వెళ్ళి ఆయన దర్శించారు. जब प्रभु यीशु मसीह ने क्रूस को ऊपर जो मर गए थे, उस समय क्या है कि पाताल में जब जा करके उन्होंने वो पाताल में दर्शन किया करके आप और हम वचन में देखेंगे। ఆమేన్. Peace and grace and peace was being spread even from the utmost to the utmost. మరి ఆ యొక్క దేవుని కృప, దేవుని యొక్క శాంతి, దేవుని యొక్క సమాధానము అవన్నీ కూడా ఆ యొక్క అందరికీ కూడా దేవునికి దూరం అయిపోయినటువంటి వారందరికీ అందరి తక్కువలో అందరికన్నా
మరి హీనమైనటువంటి పాపుల దగ్గరకు కూడా ఆయన వెళ్ళి ఆయన యొక్క ప్రేమను, ఆయన కృపను, దేవుని యొక్క కృపను అక్కడ ప్రకటించినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. प्रभु यीशु मसीह ने जब वो पाताल में गया था, उनका दया, उनका क्या की कृपा, उनका महिमा, जो लोग दीनत्व में जाकर के वो पाताल में चले गए थे, उनके पास भी जाकर के वो सब कुछ वहां दिखाया, वहां किया करके, इसलिए पाताल में जाकर के वो क्या कि मृत्यु होने वाले के पास भी वो गया करके आप और हम देखेंगे. ఆమేన్. To be able to stand on the banks of Abraham's bosom and preach the gospel unto the captives of the captives, the ones that are in Abraham's bosom and the ones that are in Hades. మరి ఎవరైతే పరదేశులో అబ్రహాము రొమ్మున ఆనుకుని ఉన్నారో వారందరికీ వెళ్ళి ఆయన వారితో మాట్లాడి అనేక విషయాలు వారికి బోధించి, ఇదిగో నేనే మరి ఆ యొక్క ప్రవచనాల్లో చెప్పబడినటువంటి మెస్సియనని వారందరూ కూడా ప్రత్యక్షపరచుకుని, అలాగే పాతాళానికి వెళ్ళి పాతాళంలో నశించిపోయినటువంటి వారు, దేవునికి లోబడినటువంటి అనేకులకి అయినటువంటి వారికి నేను మెస్సియను, మరి ఆ యొక్క దేవుని కృప ద్వారా మరి మీకు కూడా మరొకసారి సువార్త అందించబడేటువంటి అవకాశం వచ్చిందని వారికి కూడా సువార్త ప్రకటించినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఆమేన్. यह परदेश में जो है अब्राहम का जो गोद में जो उनका सीने पे लगा वो उन्हीं लोगों को, और पाताल में जितने भी नाश होके चले गए उन लोगों को, क्योंकि मैं मैसिया हूँ, मैं परमेश्वर के पास से आया हूँ, ये सुसमाचार मैं आप लोगों को बता रहा हूँ करके, वो पाताल में भी जाके वो नाश होकर के वहां अग्नि में रहने वाला को भी क्या है कि ये मैं मैसिया हूँ, मैं क्या कि स्वर्ग ले जाने वाला हूँ, क्योंकि आप लोग को सुनना पड़ेगा सुसमाचार करके, वहां भी जा करके बताया वाला चीज को आप और हम प्रभु यीशु मसीह के जरिए देखते हैं. ఆమేన్. Preaching to the ones that are in Abraham's bosom and preaching to the ones that are in Hades, deliverance is here. మరి ఇక్కడ ఆ యొక్క అబ్రహాం రొమ్ము మీద ఆనుకుని ఉన్నటువంటి పరదేశంలో ఉన్నటువంటి వారికి, అలాగే పాతాళంలో నశించిపోయినటువంటి వారికి కూడా మరి యొక్క దేవుని యొక్క సువార్త అందబడిందండి. దేవుని ప్రేమ వారిద్దరికి కూడా తెలియబడింది. వారు తిరిగి దేవుని వైపు రావాలని ఆహ్వానం వారికి అందించబడింది. प्रभु यीशु मसीह ने यह महत् कार्य किया था. अब्राहम का जो सीने पे लगे हुए उन लोग को भी सुसमाचार बताया, और जाके पाताल में जाकर के कितने करोड़ों साल से रहने वाला को उनको भी वो बता करके उनको क्या है कि परमेश्वर के पास ले जाने के लिए वो सुसमाचार बता के उनको भी बचाए जैसी, और ये दोनों चीजों को आप और हम देखते हैं. Can you imagine the ones that are in Abraham's bosom and the ones that are in Hades testifying, my God, never have I seen preach so hard. మరి ఆ యొక్క మీరు ఆ యొక్క గమనించారా? మరి ఆ యొక్క పరదేశంలోకి వెళ్ళి ఆ యొక్క మరి ఆ ఏర్పరచబడినటువంటి వారితో ఆయన ప్రత్యక్షపరచుకున్నప్పుడు, అలాగే పాతాళానికి వెళ్ళి ఆ యొక్క త్రోసివేయబడిన వారికి కూడా ఆయన ప్రత్యక్షపరచబడినప్పుడు, మరి వాళ్ళందరూ కూడా నా ప్రభువా మరి నిన్ను చూడడం మాకెంతో ధన్యము అని వారందరూ కూడా ఎంతగానో ఆయన కృతజ్ఞతలు తెలించి ఉంటారని మరి మనం గుర్తించామా? यहाँ पे आप और हम ध्यान किए क्या, परदेश में जाकर के परदेश में रहने वालों को भी उन्हें सुसमाचार बताया, वहाँ ये प्रभु आपको हम देखे हैं, और वो पाताल में भी जाके वो नाश होने वाला भी वही कहा होंगे, हे परमेश्वर, परमेश्वर का बेटा आपने प्रभु यीशु मसीह मैसिया करके वो लोग माने होंगे, और वो दोनों चीज को आप और हम क्या कि ध्यान किए हैं क्या? ఆమేన్. ఆమేన్. Testifying one to another, my God, have we never seen such a man preach with such an anointing? మరి వారందరూ కూడా ఏక శబ్దంతో వారు నా ప్రభువా మా ప్రభువా మరి ఇటువంటి అభిషేకంతో మరి ప్రకటించేటువంటి వారిని ఇంతవరకు మా జీవితంలో ఇంతవరకు చూడలేదు. ఇదే మొట్టమొదటిసారి ఆ యొక్క మీరు మా మధ్యలోనికి వచ్చి ఇంత అభిషేకంగా దేవుని వాక్యాన్ని మాకు బోధించినందుకు నీకు వందనాలని వారు ఏకకంఠంతో వారు పలికారండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా.
वहाँ परदेश में और पाताल में जब प्रभु यीशु मसीह जब ये चीजों को उन लोग को बता रहा था अभिषेक के साथ, उन लोग कहा है कि हे प्रभु, कभी भी हम लोग ये सुसमाचार का हम नहीं सुने हैं। आपको धन्य है, आपको धन्यवाद है, क्योंकि हम बच गए हैं। ये चीज को बताने वाला कोई नहीं था, आप परमेश्वर का पुत्र इसलिए आकर के हमको बता रहे करके वो धन्यवाद दिए होंगे उन लोग। Amen. The ones that were in Abraham's bosom was caught there by the prophecy, and the ones that are in Hades was trapped in chains and bound with feathers. మరి ఈ విధంగా అబ్రహాము రొమ్మున ఆనుకున్నటువంటి పరదేశంలో ఉన్నటువంటి వారికైతే మరి వారికి పరలోకానికి రమ్మని ఆహ్వానం ఇవ్వబడింది. అలాగే పాతాళంలో అగ్ని గంధకాలతో మండేటువంటి ఆ గుండంలో ఉన్నటువంటి వారిని అగ్ని గంధకాల గుండంలో నుంచి తప్పించి మరి పరలోకానికి తీసుకుని వెళ్ళేటువంటి ఆ యొక్క ఆహ్వానం వారికి పంపబడిందండి. प्रभु यीशु मसीह ने जो अब्राहम का सीने पे लगा हुआ परदेश में रहने वाला को क्या कि छुड़ाते हुए, क्योंकि स्वर्गलोक आने के लिए बुलावट किया प्रभु यीशु मसीह ने, वैसे ही जाकर के पाताल में जितने भी बंधन में है, अग्नि में है, जल रहे हैं और क्या कि तड़प रहे हैं, उन लोगों को भी क्या कि छोड़ा करके अपना, क्योंकि स्वर्गलोक लाने के लिए प्रभु ने ये महत् कार्य ये दोनों जगह किया करके आप और हम समझ रहे हैं। Amen. Amen. Here it is, that one that thief that was on the cross said, "If you be the Son of God, get down from this cross and save yourself and save us too." మరి అలాగే ఆ యొక్క మరి ఎడమ వైపున ఉన్నటువంటి దొంగ అయితే, మరి ఇదిగో ప్రభువా, నువ్వు నిజంగా దేవుని కుమారుడవైతే నిన్ను నీవు రక్షించుకొని శిలువ మీద నుంచి దిగిరా, మమ్మల్ని కూడా రక్షించు, శిలువ మీద నుంచి దించు అనే అవమానకరంగా మాట్లాడినటువంటి ఆ వ్యక్తి ఒకవేళ పాతాళానికే వెళ్ళి ఉంటాడు. यहाँ पे जब दोनों चोर थे, एक साइड वाला चोर जो है, क्योंकि परमेश्वर का पुत्र आप है, आपने अपने आप को बचाते हुए हमें भी बचाना करके बोला वाला व्यक्ति भी वो भी पाताल में गया होगा। वो प्रभु जब गया था वो भी छूट गया होगा, वो भी स्वर्ग में आया होगा। Amen. Can you just imagine that this thief is testifying even to Judas, saying, "Man, this must be the Son of God." మరి ఆ యొక్క మరి అదే విధంగా మరి యోధా కూడా, ఆయన అప్పగించిన యోధా కూడా, మరి ఆయన కూడా పశ్చాత్తాపడి ఈయన నిజంగా దేవుని కుమారుడే అని ఒప్పుకుని ఆయన తను తాను చంపుకుని ఉంటాడు. ఒకవేళ ఆయనకు కూడా రక్షణ భాగ్యం దొరికిందేమో అని మనం అనుకోవచ్చు. यहाँ पे देखिए अद्भुत कार्य, अद्भुत वचन। यहाँ पे योदा भी प्रभु यीशु मसीह को पकड़ाया था, वो भी नरक में चला गया होगा। वो परमेश्वर का पुत्र है, परमेश्वर ने भेजा है, छुड़ाने वाला आया मैसैया करके, वो भी पाताल में रहा होगा। वो भी क्या है कि उद्धार पा करके स्वर्ग लोक में वो भी गया होगा करके आप और हम समझ सकते हैं। Amen. बहुत बढ़िया वचन। The Word of God tells us that he preached till his pores open up and drip blood upon the ground. మరి ఈ యొక్క మరి దేవాది దేవుడు, మరి ఆ యొక్క అద్వితీయ దేవుని కుమారుడు, ఒకే ఒక్క కుమారుడు, తండ్రి ఆ యొక్క పరలోకం నుంచి పంపించబడినటువంటి ఆయన తన రక్తమంతా కూడా ఈ యొక్క భూమి మీద ఆ ధారబోసి మనల్ని సంపాదించుకున్నట్లుగా, రక్షించుకున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. परमेश्वर की बेटा प्रभु यीशु मसीह का जरिया, क्योंकि महान परमेश्वर आकाश और धरती को बनाने वाला परमेश्वर, उन्होंने अपना प्रिय बेटा को इस धरती में भेज करके उनकी लहू के द्वारा, और क्या है कि परदेश में पाताल में जो लगे हुए पृथ्वी पर रहने वाले के लिए, सभी के लिए वो आकर के हमें बचा करके वो लेके गया। उन महान परमेश्वर को अपन धन्यवाद देंगे। Amen. He preached so that Satan had to hand over the keys of death, the keys of hell unto him. Now he has won the victory. మరి అంత మాత్రమే కాకుండా యేసుక్రీస్తు ప్రభువారు ఆ యొక్క మరణపు ముళ్ళును విరిచి మరణం మీద విజయం సంపాదించారు. అలాగే తాళపు చెవులు అపవాది దగ్గర నుంచి లాక్కుని ఇప్పుడు ఆయన తాళపు చెవులు కూడా మన యేసయ్య దగ్గరే ఆయన కలిగి ఉన్నారండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా.
प्रभु यीशु मसीह ने क्रूस के ऊपर मृत्यु का कांटा को तोड़ दिया था और वो पाताल में चला गया। पाताल में जा करके सातान जो चाबियों को कुंजियों को रखा था वो सातान से छीन के, क्योंकि वो लेके आया, जैसी आप और हम समझ सकते हैं। Amen. Freedom, he preached freedom is here now. మరి ఆయన ప్రకటించారు కదా, ఇదిగో మీకు స్వాతంత్రము ఇవ్వబడతా ఉంది, రక్షణ మీకు సమీపంగా ఉంది అనేటువంటి మాటలు వారికి తెలియజేశారు. ఆమేన్. यहाँ पे प्रभु यीशु मसीह अभी देखो आप लोगों को उद्धार का मार्ग दिखाने वाला मैं हूँ करके उन्होंने क्या कि अभी उन लोग को बोलते हुए क्या कि जो बोला वाला बात को वह प्रमाणित किया कि करके वो प्रभु यीशु मसीह वैसे करके उन लोगों को भी सुसमाचार बताया करके हम देख सकते हैं। So Pastor Jockin, he said, now I'm getting ready to get out of here. And the choice is yours. All of you that desire to go home with me, come on and let's go. మరి యేసు ప్రభు వారు చెప్పారు కదా, ఇదిగో మరి మీరు ఏ స్థితిలో ఉన్నా, ఎంత పాపములో మీరు మరణించినా కూడా మరి ఇప్పుడు మరి మీకు ఒక ఆహ్వానము ఇవ్వబడతా ఉంది. మరి మీరు నాతో పాటు మరి తండ్రి దగ్గరికి నాతో పాటు మీరు రావడానికి మరి మరొకసారి మీకు అవకాశం ఇవ్వబడింది. మీరు మీ పాపాలు ఒప్పుకొని మరి యేసు ప్రభు దేవుడని మీ నోటితో ఒప్పుకుని మీరు నాతో కూడా మరి దేవుని ఒక గృహానికి మీరు రండి అని ఆయన ఆహ్వానం ఇచ్చారండి వారికి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. यहाँ पे प्रभु यीशु मसीह ने, क्योंकि जितने भी पाप किया होगा आपने क्या कि सुसमाचार सुने होंगे, प्रभु यीशु मसीह करके आपने प्रभु को अंगीकार किया होंगे, फिर भी आप पाताल में चले गए हैं। अभी 1 महीने स्वागत कर रहा हूँ परमेश्वर के पास। आप लोग मेरे स्वागत को अंगीकार करते हुए आप लोग क्या कि स्वर्ग में आ जाओ करके बताया वाला चीज को आप और हम देख रहे हैं। Jesus stepped out of the tomb, looked back, said, death, where is thy hold? Grave, where is thy stain? మరి ఇక్కడ దేవుడు మరి ఆయన వారందరినీ ఎవ్వరు కూడా నశించిపోవడం ఆయనకి ఇష్టం లేదు. అందరూ అంతటా మారు మనసు పొందాలి, అందరూ కూడా పరలోకంలో చేరాలి అని ఆయన ఆశ కలిగి ఉన్నాడు అనడానికి ఇది ఒక నిదర్శనం అండి. यहाँ पे आप यहाँ प्रमाणित देखते हैं, क्योंकि प्रभु यीशु मसीह ने कहा कोई भी नाश होना मैं नहीं चाहता हूँ। इसलिए क्या कि प्रभु यीशु मसीह अधोलोक में जा करके, क्योंकि और परलोक में जा करके वहां पर से उन लोग को छुड़ाया, ये प्रमाणित है। ये सारे चीज प्रभु यीशु मसीह ने क्या करके प्रमाणित है। ये I thank God this morning for being before you all. And I pray that you all got something out of the Word of God today, far as the death and the burial and the resurrection of Christ. He did this for you and I. He came, he shed his blood so that you and I may have a right to the tree of life. మరి ఈరోజు మరి దేవుని వాక్యం నుంచి మరి అనేక విషయాలు మీరు తెలుసుకున్నారని నేను నమ్ముతూ ఉన్నాను. మరి ఆయన శిలువలో మరణించారు, రక్తమంతా కార్చారు, ఆయన ప్రాణమును ధారపోశారు. మరి ఆయన సమస్తాన్ని కూడా శిలువలో మన కొరకు ఇచ్చేస్తారు. మరి దాని కొరకు మరి మనం ఏమి అర్థం చేసుకుంటున్నామంటే ఆయన మనల్ని ఎంతగా మనల్ని ప్రేమిస్తున్నాడు అనేటువంటిది మనకు అర్థమవుతా ఉంది. మనల్ని రక్షించడానికి ఆయన ఎంతగా ఇష్టపడుతున్నారు అనేటువంటిది మనకు అర్థమవుతా ఉంది. ఆ విధంగా ఒక్క పాపి కూడా నశించిపోవడం ఆయనకి ఇష్టం లేదు అనేటువంటిది మనకు అర్థమవుతా ఉంది. అందుకనే ఆయన అందరినీ కూడా ఆ పరలోకానికి తీసుకుని వెళ్ళాలనే ఆశతో ఆయన ఉన్నారు. అందుచేతే మరి ఆయన రాకడ కూడా ఇంకా ఆలస్యం చేస్తూ ఉన్నారు, అందరూ మారుమనసు పొందాలని. అందుకనే మరి ఈ విషయాలన్నీ కూడా మనం అర్థం చేసుకుని, ఆయన ప్రేమను మనం అర్థం చేసుకుని మరి ఆయన యొక్క మార్గాల్లో మరి అనేక మంది ఇంకా ఎవరైతే ఇంకా ఆయన తెలియకుండా ఉన్నారో వారందరికీ కూడా ఆయన ప్రేమను మనం తెలియజేసేవారుగా ఉండాలని పరిశుద్ధాత్మ దేవుడు కోరుకుంటా ఉన్నారు. ఆమేన్. यहाँ पवित्र आत्मा ये चाहता है कि आप लोग वचन सुने हो, वचन के जरिए चल रहे हैं, क्योंकि प्रभु यीशु मसीह ने क्रूस के ऊपर बलिदान हो गया, इतना प्रेम आपको और हमको दिखाया। और ये ही नहीं है, परलोक में और पाताल में रहने वालों को भी
समाचार बता करके उन्होंने अपने पास लेके आया, क्योंकि ऐसे लाने के लिए केवल और केवल प्रभु यीशु मसीह कर सकता है। क्योंकि आप और हम जितने लोग अभी भी उद्धार नहीं पाए हैं और प्रभु का वचन को नहीं सुने हैं और उन लोग को बताते हुए, आत्मा को जीतते हुए, क्योंकि उनकी वो क्या है कि दूसरी आगमन लेट होगा, तो इतने बीच में आप और हम करने के लिए प्रभु ने अनुग्रह किया। ये वचन के द्वारा आप और हम अच्छे रीति से समझे करके मैं समझता हूँ, और ऐसे करने के लिए परमेश्वर अनुग्रह किया करके विश्वास के साथ ये वचनों को सुने हैं। इसके लिए मैं प्रभु को धन्यवाद देता हूँ। Amen, amen, amen. Hallelujah. Thank you so much, sir, for sharing this wonderful message. And that is, we are learning about the God's love. He showed us on the cross, and also He wants to everyone to come to heaven. That is the thing he desires. Because of that, His second coming is getting late and late, because everybody will come to heaven. That is the will of God. This is our time to spread the gospel, to share to many people, and invite them to Christ, as Jesus invited in the Haggis, and all the people invited, and the sharing the God's word, same as like the God's people also do the same thing, and we can testify before the Hindus and Muslims, those who are not accepting Jesus Christ, and we have to welcome them, and we have to invite them to Christ, and have the eternal life in their life, and have the salvation experience in their life. Amen, amen, amen. Thank you so much, sir. Thank you so much. ప్రేదరుడు అన్న ప్రైజ్ లార్డ్ అన్న. అన్న, ఈరోజు మనకి ఇచ్చిన వాక్యంలో ఎవరు కూడా పరలోకం గురించి కానీ, పరదేశు గురించి కానీ, నరకం గురించి కానీ ఎక్కువగా ప్రచారం చేసే వాళ్ళు చాలా తక్కువ అనిపిస్తుంది అయ్యగారు నాకు. అయితే దేవునిలో మరి దైవత్వంలో ఉండి అయ్యగారు ఎంత మంచిగా వివరించి ఎవరో నశించిపోకూడదు, మరి వారికి మరి అబ్రహాం రొమ్ము దగ్గర ఉన్న వారిని, అలాగే నరకంలో ఉన్న వారిని మరి విడిపించుటకు యేసయ్య ఒక్కరికి మరి సాధ్యం. కాబట్టి ఈ మంచి వచనాలు హృదయపూర్వకంగా అంగీకరిస్తూ మరి అయ్యగారు చెప్పినటువంటి స్లోగా చెప్పారు, చాలా మంచిగా చెప్పారు. దేవునికి వందనాలు. అయితే ఆయన దైవత్వం, ఆయన చిన్న మాట తర్వాత చిన్నగా చెప్పడంలో అందరూ అర్థం చేసుకున్నారు. కానీ చాలా అద్భుతం అన్న. ఈరోజు మరి ఆంటీ గారికి ప్రేతలాడు వందనాలు. చాలా చాలా అనుగ్రహం పొందుకుని ఉన్నాం. Amen, amen. Pastor Ebenezer is telling, and the Holy Spirit is speaking with us in a wonderful way, and Handy sir is revealing great truths from the Word of God, and nobody can explain this much about heaven and paradise. It's very different. But today we learn heaven and paradise and the Haggis, and Jesus went to paradise and Haggis on that day, and invite them and share the gospel to them, and take them to heaven. That is the thing we never had. Nobody share this, but today Holy Spirit is revealing that to encourage us, to show the way how Jesus did, same as like we also do. Like that, we are very much encouraged, and thank you so much for sharing these wonderful messages, and your Holy Spirit is speaking through you, and He recognized that this is not the man, this is through the Holy Spirit only it is happening. Hallelujah, hallelujah. ప్రైజ్ లార్డ్ అన్న. అన్న వందనాలు. Praise Lord, brother. మొదటి కొరింథీ రాసిన పత్రిక 1:18 శిలువను గూర్చిన వార్త నశించుతున్న వారికి వెరితనం గాని, రక్షించబడుచున్న మనకు దేవుని శక్తి అయి ఉన్నది. ఈ దినమున ఆండీ గారు చక్కగా వాక్య పరిచయం చేశారు. ఆ యొక్క శిలువ గురించి, ఎముకల గురించి, ఆయన పొడిచినటువంటి, ఆయన కారినటువంటి రక్తము, దేవుడు ఆయనతో మాట్లాడి ఆయన వాక్యము మాకు ఆశీర్వాదకరం, దీవెనకరంగా ఉంది. మరి పరదేశి వేరు, పరలోకం వేరని చాలామంది వాక్యం చెబుతున్నారు, కానీ పరదేశి వేరు, పరలోకం వేరు. మరి కనుక టుడే అవర్ వర్డ్ స్పెషల్ ప్రేయర్ మీటింగ్ డైరెక్టర్ పాస్టర్ స్టీవెన్ and Andy is from USA. It touched my heart. And First Corinthians chapter 1-19, the cross of Calvary, Jesus died for us, died for all the people, died for us. Resurrection of death. Tomorrow we will doing the celebration. Thank you. Wonderful message. We are all blessed. I am blessed. Thank you, sir, Pastor Andy and జాచినాయ్ గారు. వందనాలండి. Amen, amen.
ప్రజలనా ఆమేన్. వందనాలు కాలనీ స్వామి గారు ప్రజల చక్కన వాక్యం గారు. అయితే ప్రభు అంటాడు, ముందుగా నేను పరలోకాల నుంచి దిగి వచ్చానని అంటాడు. ఇప్పుడు వెళ్ళేటప్పుడు మాత్రం నేను నాతో కూడా పరదేశంలో ఉంది అని దొంగతో కూడా మాట్లాడతాడు. ఆయన వచ్చినప్పుడే పరలోకాల నుంచి వచ్చిండు, వెళ్ళినప్పుడే పరదేశకి వెళ్తున్నాను, నువ్వు కూడా అక్కడికి వద్దుగా అని చెప్తున్నాను. అంటే ఈ డిఫరెన్స్ ఈ రోజు వింటున్నాం మేము కూడా. అందరూ అంటారండి చనిపోయారు అది పరలోకానికి వెళ్ళిపోతారు అంటారు. ఎవరైనా చనిపోయిన వాళ్ళు ఆయన దేవుని దగ్గరికి వెళ్ళిపోయి పరలోకానికి, అంటే తండ్రి అయిన దేవుడు పరలోకంలో ఉన్నాడు కానీ పరదేశంలో లేడు. వాక్యం చాలా వండర్ఫుల్ గా చెప్పారు. మరి మొన్న అపోస్తల కార్యం 9వ అధ్యాయంలో చెప్పారు అయ్యారు, పౌలు యొక్క పొరలో రాలిపోయి 3 రోజులు ఉంటాయని. ఆది కాండంలోనూ వాళ్ళు ఆహారం యాపిల్ కాయ తిన్నప్పుడు అక్కడ పరిశుద్ధాత్మ పొరలు రాలిపోయి పాపాత్మ పొరలు కమ్ముకున్నది ఆదామావకి. అయితే ఇక్కడికి వచ్చేటప్పటికి ఆ పాప పొరలు రాలి పరిశుద్ధాత్మ పొరలు కమ్ముకున్నాడు మన పౌలు గారు. ఆ రోజుతో చాలా అర్థవంతమైన వాక్యము, చాలా వండర్ఫుల్. ఈ రోజు కూడా అలాగే చక్కని వాక్యం చెప్పారు. ప్రత్యేకించి వందనాలు అయ్యగారికి, మీరు అందరికి, శ్రీవాణి అయ్యగారికి, అండి గారికి కూడా ప్రత్యేక వందనాలండి. వందనాలు. Pastor Abhiraju is telling, and today I learn many great truths from the word of God. And Jesus said on the cross, from the right hand, he said to the thief at the right side, and he said to me, today you will be with me in the paradise. That is the many people say Jesus directly went to heaven after he died. Not like that. And he went to paradise, and he preached there, and he went to Hagis, he preached there, and he shared the word of God to them and shared the gospel to them. And that is really wonderfully explained today, and nobody explained this much about this subject. And we learned many great truths from the word of God. Thank you so much for sharing this wonderful message. We never had this truths before. And also once in before time, in you tell about the Acts chapter 9 chapter, and the sin covered the eyes of the Adam and Eve at the Garden of Eden. After that that all the same as like the Paul also the become Paul, and all the eyes is opened, spiritual eyes is opened. The sinful eyes was broken, and it will fallen down like that. You tell that is also wonderful. I remember that the two things he compared, and he is very much happy for sending this wonderful man of God among us, and through the Holy Spirit is telling many deeper truths from the word of God. Thank you so much for sharing this wonderful message, sir. Thank you so much. The Paul the flakes came from heights and fallen down. That in the Adam, then the Garden of Eden, Adam and Eve, the Holy Spirit flakes fallen down, but this time the flakes of the sin fallen down in the Paul's life. That is the thing you understand. Praise the Lord for this wonderful messages, deeper truths we are experiencing. Amen. ఆ వాక్యం ఏ విధంగా మీ జీవితాలకు ఆశీర్వాదకరం సార్? I have to get offline. Yes, sir. Thank you, sir. Thank you so much for sharing this wonderful message, and we are really very much blessed, sir. Thank you so much. We love you, sir. And I will see you in the morning. Yes, sir. It's a blessed time, sir. We will meet you in the morning in live meeting. Yes, sir. Amen. Thank you, sir. Thank you, sir. Praise the Lord. మరి అయ్యగారు రేపటి దినం ఉదయం శుక్రవారము ఆ యొక్క మరి ఆ లైవ్ మీటింగ్లో మనోహర్ అయ్య గారి సంఘంలో ఆయన మాట్లాడబోతా ఉన్నారు. అలాగే ఆన్లైన్లో గూగుల్ మీట్లో కూడా లింక్ పంపించబడుతుంది. మరి ఆ యొక్క వాక్యం వినాలనుకున్నటువంటి వారు, మీరు సమయం ఉన్నట్లయితే ఉదయం 9:30 నుంచి అది ప్రారంభమవుతుంది. 9:30 నుంచి 10:30 వరకు మరి జరగవచ్చు. మరి 11 వరకు కూడా జరుగుతుందేమో అనుకుంటున్నాం. ఎందుకంటే రాత్రి 11:30 అయిపోద్ది అయ్యగారికి. 11:30 అంటే గంటన్నర మనతో ఉండాలంటే మధ్యరాత్రి అయిపోతుంది. అందుకనే మరి ఎక్కువసేపు ఉండరు, కొద్దిసేపే వాక్యం ప్రకటిస్తారు. మరి ఆసక్తి కలిగినటువంటి వారు రావాలి, సమయం ఉన్నవారు రావాలని ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తూ ఉన్నాం.
ఆమేన్. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. మరి ఈ సమయంలో మరి స్టీవెన్ అయ్య గారు కూడా మన మధ్య ఉన్నారు, ఆయన ఆహ్వానిద్దాం. ప్రైజ్ ది లార్డ్ స్టీవెన్ సార్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ జాయినింగ్ Praise the అమాంగ్ us. Lord, Stephen sir. Praise the Lord. ప్రైజ్ లార్డ్ సార్. Praise ప్రైజ్ the లార్డ్ Lord. సార్. గుడ్ మార్నింగ్. Thank you so much, sir, for joining among us. We are really very much blessed to have you in our midst, and we are giving this time to you for sharing any thoughts before we close. Yes, sir. Hello, Pastor. Praise the Lord. Praise the Lord. How are you, Pastor? I am good. Working. Amen. Amen. Praise the Lord, Pastor Ji. Praise the Lord. Working for Indian ministry in all over the world. Working to support my wife. Praise the Lord. Yes, sir. Yes, sir. Working to support yes, sir, for your family. Yes. Yes, sir. Yes, sir. Amen. Amen. Praise Yes, sir. Lord, praise Lord, sir. Praise Lord, sir. Praise the Lord. Yes, sir. Praise the Lord, sir. ప్రైజ్ లార్డ్ సార్. ప్రైజ్ లార్డ్ సార్. స్టీవెన్ సార్, I want to see long time, such a long time. I want to see you, Pastor Steven sir. Thank you. Praise Thank Lord you. sir. Thank you. Praise the Lord, Stephen sir. Praise the Lord. Praise the Lord. Praise the Lord. Well, I think Andy did a great job. Yes, sir. Yes, sir. మరి యాండీ గారు చక్కని వర్తమానం మనకు అనుగ్రహించారు. My twin brother is wonderful. మరి అయ్యగారు ఆయన మరి ఈయన ఒకటే మరి కమల పిల్లలు అని అనుకుంటారు, కానీ ఆయన కొంచెం నల్లగా ఉంటాడు, ఈయన తెల్లగా ఉంటారు అంతే. पास्टर साहब ने कह रहे हैं कि यानी साहब ने जो अच्छा वचन को बताया, दोनों क्या है कि ट्विंस है, वो ये गोरा रहते हैं, वो काला रहते हैं, एंडी सर करके మళ్ళీ అయ్యగారికి पास्टर జుట్టు साहब ఉంది, कहते हैं। అయ్యగారికి జుట్టు ఉంది, అయ్యగారికి ఏమో జుట్టు లేదు, అంతే తేడా. I got the hair and Andy got the looks. మరి అయ్యగారికి అయితే కొంచెం జుట్టు ఉంది, అయ్యగారికి అసలు జుట్టు లేదు, అదే తేడా. యాండీ సార్ వచ్చి నవ్వించలేదు కానీ స్టీవెన్ ఏ గారు వచ్చి బాగా నవ్విస్తారు. Guys are saying God is good. Andy sir is very serious, but Steven sir is very joker. Yeah, that's right. He has to stay focused on his sermon. మరి యాండీ అయ్య గారు చాలా ఆయన వాక్యం ఏదైతే చెప్పాలో ఆ వాక్యాన్నే బోధిస్తారు, ఇంకా బయట వేరే విషయాలు ఏం మాట్లాడరు ఆయన. గారు వచ్చి ప్రసంగమే, బయట విషయాలు డోంట్ టచ్. Yes. Now, Matahor, we are on for tonight. Yes, sir. మరి మనోహర్ అయ్య గారి దగ్గర మరి మీటింగ్ మరి పెట్టడానికి మరి రేపటి దినంలో అయ్యగారు మరి యాండీ అయ్య గారు స్టీవెన్ అయ్య గారు కూడా సిద్ధపడతా ఉన్నారు. ఆమేన్. कल का दिन क्या है कि एंडी सर क्या है कि स्टीवन सर जो है मनोहर सर के पास मीटिंग रखने के लिए तैयारी हो रहे हैं. ఆమేన్. ఆమేన్. You're going to send me a link. ఎస్ సార్, ఎస్ సార్. మరి ఆ లింక్ మనందరికి కూడా పంపించబడుతుందండి, మీరు కూడా వీలుగా ఉంటే జాయిన్ అవ్వండి. ఎస్ సార్, ఐ విల్ సెండ్ యూ సార్. Okay, and it will be सभी को ऊपर 9:30. भेजा जाएगा, आप लोग भी ज्वाइन हो जाइए. ఎస్ సార్, ఎస్ సార్. ఇట్ ఈస్ 9:30 ఇండియా టైమ్, దట్ ఈస్ 11:30 యువర్ టైమ్. 11 o'clock. ఎస్ సార్, 11 o'clock. Let me look. Let's be sure. ఎస్ సార్, ఎస్ సార్. మరి మన ఇండియాలో అయితే 9:30 అవుతుంది, కానీ అయ్యగారు వాళ్ళకి అర్ధరాత్రి 11 అవుతుంది. మరి చాలా కష్టం, అయినా కూడా అయ్యగారు ఆసక్తిగా మరి రావడం అనేటువంటి చాలా సంతోషం. ఆమేన్. 11 o'clock. ఎస్ సార్, ఎస్ సార్. ఓకే సార్, ఓకే సార్. మరి 11 గంటలు అవుతుందని చెప్తా ఉన్నారు. మనమైతే ఆ టైంలో మరి ఎవరైనా ప్రసంగించమంటే పడుకుంటామని చెప్తాం, మనం ప్రసంగం చేయలేం. కానీ అయ్యగారు మరి ఆ యొక్క మెలకువగా ప్రసంగం చేస్తున్నారు. అయ్యగారి కొరకు మనం ఆయన ఆసక్తి కొరకు మనం ప్రార్థన చేయవలసిన వారంగా ఉన్నాం. ఆమేన్. Send the link on the big one in case anybody else wants to join us. Yes, sir. Yes, sir. I will share this link on the group and in the that is after completing the meeting, sir. Yes, sir. And then Andy will do in the morning with you tomorrow night. And then I will do resurrection Saturday night, your time. Yes, sir. Yes, sir. Yes, sir. Okay, sir. Okay, sir. ఓకే సార్. మరి అయ్యగారు మరి యాండీ అయ్యగారు రేపు మరి
ఆ యొక్క శుక్రవారం రోజు మీటింగ్లో మాట్లాడతారు. మరి ఆ యొక్క మరి స్టీవెన్ అయ్య గారు మరలా శనివారం మన మధ్యలోనికి వచ్చి ఇదే సమయంలో మరి ఆ యొక్క మరి యేసుక్రీస్తు ప్రభు వారు మరణం నుంచి పునరుద్ధానం అయ్యేటువంటి వాక్యాన్ని మనకు నేర్పిస్తారు. ఆమేన్. एंडी सर स्टीवन सर जो है कल मीटिंग जाएंगे, वहां पे जाकर के परसों फिर जो है आकर के, क्योंकि उनका पुनरुत्थान के बारे में आपको और हमको समझाएंगे. So let me pray for us, and then I will see whoever tonight. మరి ఆ యొక్క మరి మీరందరూ కూడా ప్రార్థన చేయండి. మరి రేపుటి దినంలో జరిగే మీటింగ్లో ఎవరు వాక్యం బోధించినా కూడా మరి పరిశుద్ధాత్ముడు చాలా మరి అమూల్యమైన విషయాలు మనతో మాట్లాడతారని నేను విశ్వాసం ఉంచుతా ఉన్నాను. आप लोग सभी प्रार्थना कीजिए कल के लिए, क्योंकि जो भी प्रचार करेंगे पवित्र आत्मा उनके अंदर में होकर के बहुत अद्भुत मीटिंग होने पाए, ऐसे आप लोग मेरे लिए सभी के लिए प्रार्थना कीजिए. Father, beautiful day. Thank you for Andy to fill in and to do all that he does. ప్రభువా, నేను యాండీ గారిని మా మధ్యలోని తీసుకుని వచ్చి నేను ఎంతో శ్రేష్టమైనటువంటి వాక్యము మాతో పంచుకోవడానికి మీరు సహాయం చేసినందుకు మీకు వందనాలు. परमेश्वर पिता आपको धन्यवाद देते हैं, एंडी सर को अपने बीच में लाया, बहुत अमूल्य परमेश्वर वचनों को बताया, इसके लिए मैं आपको धन्यवाद देते हैं. Oh, I thank you that we can join, or you have joined us together as brothers and sisters together. ప్రభువా నాయన, మరి మీరే మాకు అవకాశం ఇచ్చి నాయన మేమందరం కూడా ఈరోజు మరి ఈ విధంగా ఈ మీటింగ్లో జాయిన్ అవ్వడానికి మీరు సహాయం చేస్తున్నందుకు మీకు వందనాలు. परमेश्वर पिता आपको धन्यवाद देते हैं, इसी रीति से हम सभी को करके आपको वचन सुनने के लिए आपने सहायता करा पवित्र आत्मा के जरिए, इसलिए आपको धन्यवाद देते हैं. As we celebrate your death, burial, and resurrection, Father Jesus, we ask that you will fill our hearts with wisdom and knowledge. ప్రభువా నాయన, నీ మరణ పునరుద్ధాలను నాయన మరి మీ ఆరోహణము మరి వాటన్నిటిని కూడా మేము జ్ఞాపకం చేసుకుంటుండగా నాయన మరి నీ యొక్క మరి పరిశుద్ధాత్మ ద్వారా ఏదైతే అవసరమో ఆ మాట మాకు తెలియజేయమని మనవి చేసుకుంటున్నాం. परमेश्वर पिता आपको धन्यवाद देते हैं, आपने क्रूस का बलिदान हुआ और मृत्यु हो गया, जीवन का पुनरुत्थान हुआ, ये सारे चीज परमेश्वर पिता हमारे हृदय में रह करके हम याद करने के लिए, आप में बने रहने के लिए आपने अनुग्रह किया करके हम लोग परमेश्वर पिता याद करते हुए जाने के लिए आपने सहायता मदद की, इसके लिए धन्यवाद देते हैं. Lord, we just thank you. We pray for tonight's service, for tomorrow's service, for Saturday's service, and then all of the services on Sunday. ఆయన మరి ఈ యొక్క మరి రేపు జరగబోయేటువంటి ఉదయకాలం జరగబోయేటువంటి మీటింగ్లో, రాత్రికాలం జరగబోయే మీటింగ్లో, అలాగే శనివారం రాత్రికాలం జరగబోయే మీటింగు, ఆదివారము మరి మా యొక్క ప్రియులైనటువంటి వారి సంఘాల్లో జరగబోయే కూడికలన్నిటి కొరకు నాయన ప్రార్థన చేస్తా ఉన్న వీటన్నిటిని కూడా నీ మహిమార్థం నాయన మీరు జరిపించుకోవాలని మనవి చేసుకుంటూ ఉన్నాం. परमेश्वर पिता कल का जो मीटिंग के लिए, परसों का मीटिंग के लिए, ऐसे नर्सों का मीटिंग, इतवार का मीटिंग के लिए सभी का ऊपर आपका पवित्र आत्मा को दीजिएगा और क्या कि आपका महिमा के लिए इस्तेमाल होने के लिए सहायता मदद कीजिएगा. हम सब ऐसी प्रार्थना आपसे करते हैं. Lord, fill us with your Holy Spirit. In Jesus' name, amen. ప్రభువా, నీ పరిశుద్ధ ఆత్మతో నాయన ప్రతి బిడ్డను మీరు అభిషేకించి మీరు నింపి నాయన మీరు ఆ బిడ్డలను మీరు వాడుకొని మహిమ పొందమని మనవి చేసుకుంటూ యేసు నామమున ఈ ప్రార్థన సమర్పించుకుంటున్నాం తండ్రి. आमीन. हे परमेश्वर पिता, आपका पवित्र आत्मा से सभी को ऊपर अनुग्रह देते हुए, आपका पवित्र आत्मा जरिए परमेश्वर पिता आपने आशीष करते हुए, सभी 10 दासियों को आशीष करते हुए आपने करने करके विश्वास के साथ यह प्रार्थना शीघ्र आने वाला प्रभु यीशु मसीह का मधुर और मीठे नाम से हम मांग लेते हैं. आमीन. Amen. 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 Thank you, sir. Amen. Thank you so much, sir, for sharing the wonderful message in previous 3 days, and it is really that is hearing all our mind always and in our minds, and it is remembering and ringing and every time and all the night I see the picture of the Simon and taking the cross and taking the lamb of our Lord, and that picture is very wonderful. That is I saw the picture yesterday
whenever you sharing this message, and thank you so much for sharing this wonderful message. And same as like we have to do the work of God, and I am I am also willing to do the work of the Lord like Simon, and he did the work of the Lord with his more responsibility. Thank you so much, sir, for sharing this wonderful message and praying for us and praying for the pastors and evangelists in India and believers in India, and encourage them, and encourage them with your word. Thank you so much for your great love and kindness, sir. Thank you so much, sir. Praise the Lord. Praise the Lord. Amen. Amen. I will see some of you tonight. ఎస్ సార్, ఎస్ సార్. థ్యాంక్ యూ సార్. మరి మీ అందరినీ కూడా మరి రాత్రిగా మరి రేపు జరిగేటువంటి మీటింగ్లో నేను తప్పకుండా చూస్తానని శుక్రవారం మీటింగ్లో అయ్యగారు అంటా ఉన్నారు. మరి మీరు వీలుగా ఉన్నటువంటి వారందరూ కూడా జాయిన్ అవ్వాలని మనం చేసుకున్నాం. థ్యాంక్ యూ సార్. సీ యూ టు నైట్ సార్. थैंक यू सर. आप लोग विनती कर रहे हैं कि क्योंकि कल होने वाला मीटिंगों में आप लोग सब लोग आइए, क्योंकि आप लोग को मैं सबको देखूंगा करके विश्वास करता हूँ. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. ప్రైజ్ లార్డ్ సార్. థ్యాంక్ యూ సార్. మరి ఇంతవరకు చక్కని విషయాలు మనం ఉన్నాము, మరి ఎంతగానో దీవించబడ్డాము. మరి మనము మరి రేపటి దినము మరి ఆ యొక్క ఉదయకాలము జరిగేటువంటి మీటింగ్లో కూడా మరి జాయిన్ అయ్యి మరి స్టీవెన్ అయ్య గారు, యాండీ అయ్య గారు మరి చెప్పేటువంటి లైవ్ మీటింగ్లో పాల్గొనండి. మరి ఆ యొక్క లైవ్ మీటింగ్లో మరి గూగుల్ మీట్లో కూడా ఉంటుంది అది. అలాగే ఆ యొక్క మనోహరయ్య గారి చర్చిలో మరి స్క్రీన్ మీద కూడా అది వేయబడుతుంది. ఆ విధంగా దేవుడు 2 ప్రదేశాల్లో ఆ విధంగా చేయడం జరుగుతూ ఉంది. రాబోయే కాలంలో ఈ విధంగా ఒకే మెసేజ్ని ఇంకా 2-3 ప్రాంతాల్లో కూడా ఇలా లైవ్గా మరి స్టీవెన్ అయ్య గారు మరి వేరే వేరే చోట్ల కూడా వెళ్ళాలి అనేటువంటి ఆలోచనతో మేమున్నాం. మరి ఇటువంటి ఆసక్తి కలిగినటువంటి వారు ఎవరైనా మేము కూడా ఈ కార్యాలు చేస్తామండి, మాకు వచ్చు, మేము కూడా చేయగలం అన్నటువంటి వారు నన్ను సంప్రదించండి. మరి ఈ విధంగా మరి వారికి కూడా ఇటువంటి కార్యాలు చేయడం ఎలాగా అనేటువంటిది వారితో కలిసి మాట్లాడి వారి సంఘాల్లో కూడా ఈ విధంగా లైవ్ మీటింగ్లు ఏర్పాటు చేసే విధంగా మేము ప్రణాళికలు సిద్ధపరుస్తున్నామండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అయ్యగారు ప్రెసిడెంట్ అండి, అయ్యగారు నాకు ప్రొజెక్టర్ కావాలి, నాకు చాలా పని ఉంది. ప్రొజెక్టర్ అయ్యగారికి మరి మీరు విన్నపం చేయండి, ఎందుకంటే నాకు చాలా కష్టాల్లో అన్ని చోట్ల సువార్త చేస్తున్నా, మీ లైవ్ ని చూపించాలి. ఆ దేవుని చిత్తం అయితే అనేక విధాలుగా నడిపించాలి. నా దగ్గర ఏమీ లేదు, మరి ట్రాన్స్లేట్ అయితే చేస్తున్నాను, కానీ దయ ఉంచి అలాంటిది ఏదైనా ప్రొవైడ్ చేస్తే నేను కూడా గ్రామాలకు వెళ్ళి హిందీలోను తెలుగులోను ఆపి సీన్లు చూపించి మీ వాక్యాలు చూపించి చేయడానికి మరి దేవుడు నాకు ఇచ్చిన శక్తిని బట్టి చేస్తాను. అయ్యగారు కొంచెం ప్రొజెక్టర్ చూడమని సార్. అలాగన్నా ఖచ్చితంగా అయ్యగారికి చెప్తానన్నా. నేను మీరు ఈ ఆసక్తి కలిగి ఉన్నారు ఇలా లైవ్ మీటింగ్లు, మనోహరయ్య గారు లాగా లైవ్ మీటింగ్లు పెట్టాలని అని నేను అయ్యగారితో మాట్లాడతాను. మరి ఆ విధంగా మరి ఖచ్చితంగా దేవుడు మీకు ఆ ప్రొజెక్టర్లు ఆ ఎక్విప్మెంట్ మీకు అనుగ్రహిస్తారు. ఓకేనా అన్నా? ప్రైజ్ లార్డ్ అన్నా. వందనాలు అన్న. పొద్దున్న 9:30 కన్నా 9:30కి స్టార్ట్ అవుద్ది, వాక్యం స్టార్ట్ అయిపోద్ది అన్న. మరి 9:30కి మనం మీటింగ్లోకి వచ్చేస్తే ఒక 10 నిమిషాలు పాటలు పాడుకుని ఇంకా వాక్యం ఇచ్చేద్దాం అయ్యగారికి. అక్కడ బరిమాళ్ళలో 9:30 అలా వచ్చేస్తారంటున్నారు జనాలు, అక్కడ విశ్వాసులందరూ కూడా. 10 గంటలకైతే సంఘం అంతా నిండిపోద్దండి అంటున్నారు. చూద్దాం ఆయన ఎప్పుడు సమయం ఇస్తాడో మనకు. 9:30కి ఇచ్చేస్తాడా, 10 గంటలకు ఇస్తాడా అనేటువంటిది దాన్ని బట్టి 10 గంటలకైతే ఖచ్చితంగా వచ్చేస్తారని అందరూ అన్నాడు అన్న. వందనాలు. ప్రైజ్ లార్డ్. మరి आप सब लोगों को जय मसीह की। और कल सुबह 9:30 बजे को भी और लाइव मीटिंग हो रहा है। आप में कोई भी ज्वाइन होना चाहे तो आपको लिंक ग्रुप में भेजेंगे, और वो ग्रुप के लिंक के द्वारा आप वो लाइव मीटिंग में भी सुबह 9:30 बजे होने वाला लाइव मीटिंग में भी आप ज्वाइन हो सकता है। और स्टीवन सर आएगा और एंडी सर भी आएगा, दोनों प्रचार करेगा, और आशीष और आप भी आके ఆశీష్ పా లీజియే. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. థ్యాంక్ యూ. ప్రైజ్ ద లార్డ్. మరి ఈ సమయంలో మన మధ్యలో ఉన్నటువంటి బాబన్న గారు చివరి ప్రార్థన ఆశీర్వాదం ద్వారా ఈ కూడుకును మనం ముగించుకుందాం. బాబన్న గారు చివరి ప్రార్థన. వందనాలు. జాచిరన్న వందనాలు. వినోకటలో ఒక అతను స్థలం ఇస్తానని చెప్పాడు, 2 సెంట్లు. అయ్యగారికి చెప్పండి, చర్చి నిమిత్తం. ఓకే చెప్తాను. ఇచ్చాడన్నా.
అన్న అదే నేను అయ్యగారితో మాట్లాడతానన్న, చెప్తాను, ప్రార్థన సరే చేస్తాను సార్, అన్న. ఓకేనా, ఓకే సరే సార్, అన్న, ఓకేనా, ఓకే. వందనాలు. అన్న బాబన్న గారు ప్రార్థన. అన్న ప్రైజ్ తలలు వంచండి, ప్రార్థన చేసుకుందాం. మహాగణుడా, మహాపరిశుద్ధుడా, జీవాధిపతి ప్రభా, ఇది దినం మీ దాసుల ద్వారా శ్రేష్టమైన రీతిలో మాట్లాడి ఉన్నారయ్యా. అవును ప్రభా, మీ సిలువ మరణం అయ్యా గొప్ప పాఠాన్ని, ప్రపంచాన్ని తండ్రి గొప్ప ఆధిక్యత కలిగి ఈ భూమి మీద తండ్రి నువ్వు చేసిన త్యాగానికి ఏ మనుషుడు చేయలేని గొప్ప ఆధిక్యతను ప్రభా మీరు పొంది ఉన్నారయ్యా. నాయనా, మీరు పొందిన మరణము ద్వారా నాయనా నిత్య మహిమకు, అలాగే ప్రభా పరదేశికి గొప్ప మార్గాన్ని మీరు చూపి ఉన్నారయ్యా తండ్రి. దొంగతో ప్రభా నాతో కూడా నువ్వు పరదేశంలో ఉంటానన్నావు ప్రభా. అది అబ్రహాము రొమ్మున ఉన్నది పరదేశ అయితే, అయా పరలోకములో ఉన్నది నీ నిత్య మహిమ తండ్రి. నీకు స్తోత్రము రాజా. ఇది నువ్వు ప్రభా నేర్చుకున్న అనుభవాలు మా జీవితంలో ఫలభరితంగా మార్చండి, సాక్షిగా నిలబెట్టండి ప్రభా. అవును తండ్రి, జీవాధిపతిని చంపిదిరు గనక మేమే సాక్షులము ప్రభా. నాయనా ఆయా మీరు తిరిగి లేచి నాయనా అనేక పునరుత్థానపు కార్యాలు మా జీవితంలో జరుగులాగిన సహాయం చేయండి ప్రభా. రేపటి దినమున ప్రభా గుడ్ ఫ్రైడే ప్రార్థనలన్నిటినీ ప్రపంచ వ్యాప్తంగా ఘనంగా జరిగించండి. ప్రతి సేవకుణ్ణి ఏడంతల ఆత్మతో నింపి అభిషేకించి వాడుకోండి. అలాగే ప్రభా రేపు ఉదయకాల సమయంలో మనోహరన్న అయ్యా దైవజనులు వారి యొక్క సంఘంలో జరుగుతున్న లైవ్ ప్రోగ్రామ్ ని ఘనంగా జరిగించండి. కరెంటు ద్వారా అయ్యా, ఇంటర్నెట్ ద్వారా ఎలాంటి ఇబ్బందులు లేకుండా ప్రతి దైవజనులు, ఆత్మీయులు, నాయకులు, అయ్యా సంఘ విశ్వాసులు పాల్గొని నీ నామానికి మహిమ, ఘనత, ప్రభావం కనుగొన్నట్లు ప్రతి వారిని సమకూర్చండి నీ వాత్సల్యము ద్వారా. బలమైన రీతిన మీ సేవకుడు స్టీవెన్ అయ్య గారిని వాడుకోండి. ట్రాన్స్లేషన్ చేస్తున్న తండ్రి చార్లను మీరు వాడుకోండి. అలాగే ట్రాన్స్లేషన్ చేస్తున్న ప్రభా ఆమోస్ అన్నని, అలాగే ఎబినేజర్ అన్నని, ఇంకా దైవజనులందరినీ, ఆసక్తి పరులుగా ఉన్న వారందరినీ పేరు పేరును మీరు దీవించి కృపతో కప్పండి, నడిపించండి అయ్యా. ప్రతి కార్యాన్ని మీ చిత్తానుసారంగా ప్రారంభించండి, మహిమతో ముగించి నీ నామానికి గొప్ప ఘనత కలగటానికి సహాయం చేయండి. అన్ని విషయాల్లో బలపరచండి ప్రభా. ఈ దినం చెప్పబడిన ప్రభ ప్రతి మాట మా హృదయంలో ఫలభరితంగా ఉంచి యాండీ గారిని కూడా అయ్యగా మీరు ఇంకా మీ దాసులను బలమైన కృపతో అభిషేకించి వాడుకొని నాయనా ఈ దినం ఎత్తిన ప్రతి మాట మమ్మల్ని దాటిపోకుండా అక్షరాలుగా మా పట్ల కార్యాలు జరిగించి ఆయా మీ యొక్క సిలువ మరణము ద్వారా నేర్చుకున్న 2-3 అనుభవాలు మా జీవితంలో గొప్ప కార్యాన్ని దాల్చి రాకడకు సిద్ధపరచమని సమస్తమును మీ ఆధిపత్యానికి అప్పగిస్తూ క్రీస్తు పేరట అడిగి మనవలన్నీ కృప ద్వారా పొంది ఉన్నాము తండ్రి. ఆమెన్. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ఆమేన్. ఆశీర్వాదం. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, ప్రభు అయిన యేసు క్రీస్తు కృప, పరిశుద్ధాత్మ యొక్క నిత్య ఆదరణ, సమాధానం, సహవాసం సకల పరిశుద్ధులకు, ప్రాముఖ్యంగా ఈ గూగుల్ మీట్ ద్వారా జరుగుతున్న ప్రతి పరిచర్య మహామహిమతో ప్రారంభించి మహామహిమతో ముగించి ఆయన యొక్క సంపూర్ణతలో రూపాంతరపరిచి క్రీస్తు యొక్క మహిమ ప్రత్యక్షమయ్యేంత వరకు ఆయన కృపలో కడ వరకు వర్ధిల్లి ఆశీర్వదించబడుదుము గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. చివరిగా ప్రార్థన చేసి ఆశీర్వాదం ఇచ్చినటువంటి ఆ బాబన్ గారికి ప్రత్యేకమైనటువంటి వందనాలు. అలాగే ట్రాన్స్లేషన్ చేసినటువంటి ఎబినేజర్ గారికి వందనాలు, పాలరాజు దొరయ్య గారికి వందనాలు, బాబురావు గారికి వందనాలు, మరి అలాగే జయన్న గారికి వందనాలు, అలాగే సోల్మన్ రాజు గారికి వందనాలు, లోదరమ్మ గారికి వందనాలు. ఇలాగే చేరి వచ్చిన దైవ సేవకులందరికీ देवानंद भैया बहुत बहुत धन्यवाद, विजय कुमार भैया बहुत बहुत धन्यवाद, और सारे भाई बहन लोगों को मैं धन्यवाद कहना चाहता हूँ. మరలా మరి రేపు ఉదయము 9:30కి జరిగేటువంటి లైవ్ మీటింగ్లో మనం కలుసుకునే పర్యంతము, అలాగే రాత్రి మరి ఆ యొక్క ఇదే విధంగా అదే సమయానికి స్టీవెన్ అయ్య గారి ద్వారా జరిగేటువంటి మీటింగు మనం కలుసుకునే పర్యంతము ప్రభు కృప మనందరికీ తోడేయండి నడిపించునుగాక. ఆమేన్, 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 ఆమేన్. అందరికీ వందనాలండి, అందరికీ వందనాలు. ప్రైజ్ ది లార్డ్, వందనాలు, వందనాలు. అందరికీ వందనాలండి, అందరికీ వందనాలు.